ఎక్స్పోజిషన్స్ దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని అలాగనే పరిచర్యలో మనం నేర్చుకోవలసిన అనేక విషయాలను మనం నేర్చుకుంటూ రావడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై నేను ప్రభుని స్తుతిస్తూ ఈ స్థలంలో నిజంగా ప్రభు యొక్క సన్నిధిని అందరము అనుభవించడానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యతకై మరోమారు నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. మనం దేవుని వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభించే ముందు ఒక మాట మీతో చెప్పాలి. ఒక రైతుకు ఒక ఎద్దు ఉంది, దానికి జబ్బు చేసింది కనుక ఆ రైతు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి మందు తీసుకున్నాడు. తీసుకొని జబ్బుగా ఉన్న తన ఎద్దు నోట్లో ఆ మందును పోసాట. పోస్తే ఆ ఎద్దు నాలుగుతో ఆ మందును బయటకి తోసేసింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా మీరు ఇచ్చిన మందు నోట్లో పోసాను, అది బయటికి ఉమ్మింది, మరి నా ఆ ఎద్దు జబ్బు ఎట్లా తగ్గుతుంది, మీరు ఏదైనా సలహా ఇవ్వండి అన్నాడు. సరే డాక్టర్ గారు అన్నారు, అట్లయితే దాని నోరు బాగా చాపి దాని గొంతులో మందు పోయి ఇక బయటికి అది తోసేయదు అని చెప్పాడు. సరే మళ్ళీ మందు తీసుకుని వెళ్ళిన ఆ రైతు దాని గొంతులో మందు పోద్దామని దాని నోరును తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది పళ్ళు గట్టిగా బిగించేసిందంట. ఇక పోయితో వీలు పడలేదు. ఆయన మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, అయ్యా ఇలాంటి పరిస్థితి ఎదురొచ్చింది, మనల్ని ఏం చేయమంటాం అన్నాడు. ఈసారి అట్లా కాదులే, నేను మందు ఒక ముద్దలాగా చేసిస్తాను, నీవు నీ ఎద్దు యొక్క పళ్ళల మధ్యలోంచి ఆ ఒక గొట్టం లాంటిది లోపలికి తోసి ఆ గొట్టం లోపల మందు పెట్టి నువ్వు ఇట్టించి ఊదు, అది లోపలికే పోతుంది అన్నాడు. సరే ఇక రైతు చేసేది లేక ఒక మంచి గొట్టాన్ని సంపాదించి ఆ ఎద్దు యొక్క పళ్ళ మధ్యలోంచి కొంచెం గట్టిగా లోపలికి తోసి మందును ఉండలాగా చుట్టి దాని లోపల పెట్టి ఇట్ని చూస్తున్నాడు. అదేం చేసిందంటే అట్ని చూడు, ఇప్పుడు మందు ఈ నోట్లోకి వచ్చింది. కనుక దేవుని వాక్యం వింటున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది ఇట్లనే తయారవుతారు. ఇది నాకు కొంచెం భయం. కనుక మన దగ్గర ఈఎస్ఐ ఫ్యామిలీలో అలాంటి దుర్ఘటన ఉండదు. దేవుని వాక్యం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పినా ప్రభు నాతో ఏం మాట్లాడతాడు అనే మనసుతో వినే అభ్యాసం ఈ కుటుంబంలో దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మీరెవరు మళ్ళీ నా మీద ఉమ్మరని నమ్ముతున్నాను. నేను చాలా మందిని కలుసుకున్న తర్వాత ప్రభు మీతో మాట్లాడుతున్న విషయాలు చెప్పి మీరు నన్ను ప్రోత్సాహపరుస్తూ నన్ను కూడా ప్రభు ఈ స్థలంలో విరుస్తున్నాడు, నాకు చాలా విషయాలు నేర్పిస్తున్నాడు అని నాకు అర్థమవుతా ఉంది. కనుక నేను ప్రాముఖ్యంగా చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. అందుకై నేను ప్రభువుని గణపరుస్తూ ఇక కాలయాపన చేయకుండా నేరుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ అందరం ఒక పర్యాయం లేచి నిలబడదామా. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఇందులో 17 వచనాలు ఉన్నాయి. సమయమును కొంచెం గమనించి నేను మొత్తం చదవాలని అనుకోవడం లేదు, కానీ మొదటి 2 వచనాలు చదువుతాను. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రవక్తలైన హగ్గయి
ఇద్దో కుమారుడైన జకర్యాయు యోదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూఅయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించారు. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయొచ్చు వచ్చేది. మరో స్థలంలో మరొక వచనం మనం చదువుదాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఇట్లా రాసి ఉంది. రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవుడు ఈ వచనములను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అలా మౌనంగా కూర్చోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మంచి దేవ, మిమ్మలను మా మనసారా స్తుతిస్తూ ఉన్నాం. మీ విశేష కనికరమ చొప్పున మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకుని మాతో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్న నీ కృప కొరకు మీకు వందనాలు. ఈ రాత్రి డివోషన్లో నీ పాదాల చెంత కూర్చొని ఉన్న మాతో తేటగా స్పష్టంగా మాట్లాడి మా ముందు ఉన్న బాధ్యతను మాకు జ్ఞాపకం చేసి నీ కొరకు సాక్షాత్తంగా మమ్మల్ని వాడుకుందురని, మమ్మల్ని మేము నీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుతూ, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను మా సహోదరి సహోదరులకు అర్థమగునట్లుగా నీ వాక్యంతో వారికి పరిచర్య చేసే కృప నాకు అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు పేర స్తోత్రం చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవుని కొరకు బ్రతకడం, దేవుని యొక్క పని చేయడం, అది రంగస్థల జీవితం కాదు, అది రణస్థల జీవితం. దేవుని కొరకు బ్రతకడం, అలాగనే దేవుని యొక్క సేవ చేయటం, అది రంగస్థల జీవితం కాదు. ముఖం మీద కలర్స్ వేసుకుని నాటకాలు చేయడానికి రంగస్థలాన్ని వాడుకుంటారు. కానీ దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని పని చేయడానికి ప్రభు చేత పిలువబడి ఈ స్థలములో కూర్చున్న మనం రణస్థలములో ఉన్నాము అనే మాట మనము గమనించాలి. ఎందుకండి ఇలాంటి రణస్థల జీవితం అని మీరు అంటారా? ఎందుకు ఈ జీవితం ఒక యుద్ధ భూమిలో ఉన్నట్లు ఉంటుంది అని ప్రశ్నిస్తారా? దానికి కారణం ఇలా చెప్పగోరుతున్నాను. దానికి గల కారణం దేవుడు సాతానుతో విసిరిన ఒక సవాలే అని అనిపిస్తుంది నాకు. ఎందుకనగా దేవుణ్ణి ఆరాధించే, దేవుని సేవించే దుష్టుడు ప్రియులారా, వాడు ఆ దేవుని సన్నిధిలోంచి క్రిందికి త్రోసివేయబడ్డాడు. అలా త్రోసివేయబడిన వాడి మనసులో ఈ ఆలోచన ఉందేమో అనుకుంటాను. ఇంత బాగా దేవుణ్ణి ఆరాధించే నన్ను, ఇంత బాగా సేవ చేసే నన్ను ఆ దేవుడు పోగొట్టుకున్నాడు. నా అంత బాగా ఎవడు ఆయన ఆరాధించగలడు? నా అంత బాగా ఎవరు ఆయనను సేవించగలరు? నన్ను తోసేస్తాడా అని వాడి మనసులో ఈ ఆలోచన ఉందేమో అని నేను ఒక హైపోథాసిస్, ఒక ఇమాజినేషన్ చేస్తున్నాను. అందుకనే దేవుడు ఇట్లా అనుకున్నాడేమో, సాతానా, నువ్వు నన్ను ఆరాధించిన మాట నిజమే, నువ్వు నన్ను సేవించిన మాట నిజమే,
నువ్వు లేకపోతే నన్ను ఆరాధించే వాళ్ళు, నన్ను సేవించే వాళ్ళు నాకు ఉండరని నువ్వు అనుకుంటున్నావు. ఏ భూమి మీదనైతే నువ్వు పడ్డావో నా సన్నిధిలో వచ్చి, ఆ భూమి మీదనే నన్ను ఆరాధించే మనుషులను నేను తయారు చేసుకుంటాను. నన్ను సేవించే మనుషులను నా కొరకు నేను తయారు చేసుకుంటాను. నీ కళ్ళ ఎదురుగానే, నీ గమనములోనే నా ప్రజలు నన్ను బాగా ఆరాధిస్తారు. నా స్వారూప్యములో చేయబడిన ఈ మనుషులు నన్ను సేవిస్తారు. చూస్తావా అన్నాడేమో అనిపిస్తుంది. సాతాను అంటున్నాడు, నిన్ను ఆరాధించేటోళ్ళు తయారవుతారా, నిన్ను సేవించే వాళ్ళు తయారవుతారా, అది చూస్తానంటున్నాడు వాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎన్ని సవాళ్ళను నా ముందు మాట్లాడినా నేను నీకు ఒక ప్రతి సవాలు విసురుతున్నాను. నన్ను ఆరాధించే, నన్ను సేవించే నా పిల్లలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంచి నీకు చూపిస్తాను, తెలుసుకుందామా అంటున్నాడు. ఈ సంఘర్షణ వినండి ప్రియులారా, ఈ యొక్క పోరాటం, ఈ సవాలుల మధ్య తెలంగాణలో ఉన్నవారే కాదు, దేవుని కొరకు బ్రతుకుదామని, దేవుని ఆరాధించుదామని తయారైన ప్రతి మనిషి ఈ సంఘర్షణలో ఉండి దేవుణ్ణి గెలిపించాలి అని దేవుని ఆశ. దేవుని విఫలులుగా నేను చూపిస్తాను అని వాడి యొక్క ప్రయత్నం. వాడి ప్రయత్నంలో మనం కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ విడ్డూరం ఏంటో తెలుసా, ప్రతి శ్రమలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో దేవుడు తన సన్నిధిని మనకు చాలా సమీపంగా ఉంచి తన ఉద్దేశాలన్నీ మన పట్ల చక్కగా నెరవేర్చి మంచి ఆరాధికులుగా, మంచిగా ఆయన సేవ చేసేవారుగా దేవుడు మనలను ఈ భూమి మీద మనం నిలిపి తన నామానికి ఆయనే మహిమ తెచ్చుకుంటాడు. ఈ ఉపోద్ఘాతం నేను ఎందుకో చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రియులారా, చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఒక నూతనమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చి వారి ద్వారా మందిరం యొక్క ప్రారంభాన్ని దేవుడు చేసుకున్న తర్వాత పరిస్థితులన్నీ వాళ్ళకు సజావుగా లేవు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. వారి పనిలో వారు అడుగు పెట్టారు, అపోనెంట్స్ తయారైనారు, విరోధులు వారికి ఎదురయ్యారు. దేవుడే తీసుకుని వచ్చాడు, దేవుడే పని ఆరంభించడానికి అన్నీ సమకూర్చాడు, దేవుడే ఈ పనిలో చక్కగా నిలవబెట్టాడు అని పునాది వేసి దేవుని స్తుతించి ప్రియులార పని ఆరంభించిన తరువాత వారు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. దేవుని పిలుపు ఉంది, దేవుని సమకూర్పు ఉంది. ప్రియులార దేవుని ప్రజలు దేవుని కార్యాలు అనుభవిస్తూ దేవుని పనిలో అడుగు పెట్టారు. కానీ ప్రతికూలమైన పరిస్థితులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఒక పోరాట జీవితంలో వారు అడుగు పెట్టవలసి వచ్చింది. ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయో మనం 5వ అధ్యాయాన్ని ఆలోచించక మునుపు ప్రీ కాంటెక్స్ట్ 4వ అధ్యాయంలో కొన్ని సంగతులను మనం చూడాల్సి ఉంది. అది నేను కొంచెం నా ఉపద్ఘాతంలోనే మీకు చెప్పనై ఉన్నాను. చదువుతున్నాను చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా యోధా వంశస్థులను బెన్యామీనులకు విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని, అక్కడ విరోధులైన వారు అనే మాట మీరు గమనించాలి. విరోధులైన వారు వీళ్ళు మందిరం కట్టడం ఆరంభించిన సంగతి విని జెరుబ్బాబెలు యొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించితిమి, లేక ఆశ్రయించిన వారం. ఇచ్చటికి మిమ్మల్ని రప్పించిన అశ్షూరు రాజైన ఎసర్హెద్దోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించేవారము, మేమును మీతో కలిసి కట్టదమని చెప్పిరి. దేవుని ప్రియులార పనిలో పడినటువంటి దేవుని పిల్లల దగ్గరకు వచ్చి విరోధులైన వారు ఏమని అంటున్నారు అంటే, మీరు ఆ యెహోవాను ఆశ్రయించినట్లుగా మేమును యెహోవాని ఆశ్రయించిన వారమే, మీరు ఆ దేవునికి బలులు అర్పించినట్లుగా మేము ఆ దేవునికి బలులు అర్పించిన వారమే, మీరు ఆ దేవునికి మందిరం కడుతున్నారు గనక మేము కూడా మీతో కలిసి మందిరం పనిలో ఉంటాము, మీకు మందిరం కట్టే పనిలో మమ్మల్ని కూడా కలుపుకోండి అని వారు ఎదురుకు వచ్చారు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. వీళ్ళ గురించి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో వారు విరోధులు అనే మాట మనం చూస్తాము. అశ్షూరు రాజు వలన ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నిజమైన దేవుని పిల్లలు వీరు కానే కారు,
వీరు వచ్చిన తరువాత వీరు సంకర జాతి ప్రజలయ్యారు. వారికి తరువాత దినాల్లో మనము సమరయులు అని మనం పిలుస్తాం. వినండి చాలా జాగ్రత్తగా. మరి దేవుని ఆశ్రయించామని అంటున్నారు, దేవునికి మేము బలులు అర్పిస్తున్నామని అంటున్నారు. వాళ్ళ గురించి మరో స్థలములో ఇలాంటి మాట వ్రాయబడి ఉంది. ఆ మాట చదువుతున్నాను చూడండి ప్రియులారా. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనంలో ఇట్లా మనం చదువుతాం. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తూ ఉన్నారు. వీరు దేవుని ప్రజలు ఉన్న స్థలానికైతే వచ్చారు గాని వారి యొక్క దేవతారాధన, వారి యొక్క విగ్రహారాధన వారితోనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలనంటే వీళ్ళు దేవుని ప్రజల మధ్య కలిసిపోయారు గాని వీరు దేవుని ప్రజలతో ఉన్నవారు కానే కారు. మాటలు ఏం మాట్లాడుతున్నారు? మేము మీ దేవుణ్ణి మేము ఆశ్రయిస్తున్నాము, మీ దేవునికే మేము బలులు అర్పిస్తున్నాము, మీ దేవుని ఎట్ల మాకు భయభక్తులు ఉన్నాయి అన్నట్టుగా వారు కనబడుతున్నారు. కానీ వారు నిజానికి దేవుని బిడ్డలు కానే కాదు. వినండి ప్రియులు, అటువంటి ఒక మోసపరమైనటువంటి యుక్తితో దేవుని పనిని అటకాయించడానికి ప్రియుల దుష్టుడు వారి మధ్యలోనికి ఒక పన్నాగాన్ని పన్ని ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాడు అని గమనించాలి. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది దుష్టుని యొక్క ఒక తంత్రం. దీనికి మేల్కొని ఉండాలి అనే మాట గమనిస్తున్నాను. ఇది మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. ఒకసారి విశాఖపట్నం ప్రియులారా, విశాఖపట్నం భీమినిపట్నంలో ఒక ఎల్టీ క్యాంప్ జరుగుతున్నది. ఆ లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్లో నేను డివోషన్స్ మాట్లాడుతూ ఉన్నాను. ఒక అబ్బాయిని నేను గమనిస్తూ ఉన్నాను. నాకెందుకో వాడి మీద అనుమానం వస్తూ ఉంది. నేను అక్కడ ఉండేటువంటి ఆ క్యాంపులో ఉండేటువంటి వారికి చెబుతున్నాను, ఈ అబ్బాయి విషయమే నాకు కొంచెం అనుమానం వస్తున్నది అని. ప్రియులారా, మన వాళ్ళు ఎవరు ఆ అబ్బాయి సంగతి గమనించడమే లేదు. వాడిని అడిగితే ఈసీ క్యాంప్ వచ్చాడంట, డీటీ క్యాంప్కి వచ్చాడట, ఎల్టీ క్యాంపులో ఇప్పుడు కనబడుతున్నాడు, వైద్యం గురించి మాట్లాడుతున్నాడు, వినండి ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు, వినండి చాలా భక్తి విషయాలు చాలా ప్రభువుల గురించి మాట్లాడుతున్నాడు. వీడు ఎక్కడో నేను చూశాను, వీడి మీద నాకు అనుమానం వస్తుంది అని నేను ఎంత చెప్పినా మన వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ ఎల్టీ క్యాంపులో స్టూడెంట్స్ మధ్య మనం ఎలాంటి పరిచర్య చేస్తామో, మనం ఎలాంటి స్ట్రాటజీస్తో వ్యూహంతో దేవుని రాజ్యాన్ని మనం కట్టాలో మనం మాట్లాడుకున్న మాటలన్నీ వీడు విన్నాడు. విన్న తర్వాత స్నేహితులారా, నేను మళ్ళీ వాడి శ్రీకాకుళంలో చూశాను. మా వీధి వెనక ఉన్న వీధిలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ఒక శాఖను నడిపించేటువంటి ఆ జిల్లా కార్యదర్శిగా వాడు పనిచేస్తున్నాడు. వింటున్నారా? ఫైవ్ టైం చేసుకొచ్చి చెబుతున్నాడు, పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకుంటున్నానని చెబుతున్నాడు. నేను డీటీ క్యాంప్కి వచ్చి శిష్యునిగా తయారయ్యానన్నాడు, ఇప్పుడు నేను నాయకుడిగా తయారయ్యానన్నాడు. ఇక చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. ఒక నెల తరువాత నేను వాడితో మాట్లాడాను. ప్రియులారా, మన విషయాలు అన్నీ విన్న తరువాత వాడు చేసిన మోస పనులు చాలా ఉన్నాయి. దాని వెనక ఎంతో పరిచర్యను దెబ్బతీశాడు వాడు. నేను ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే, మనం కళ్ళు తెరిచి ఈ గొప్ప పనిలో ఉండవలసిన అవసరం ఉంది. మనం ఒక పోరాటంలో ఉన్నాం, మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. శత్రువు ఎలా వస్తాడో మనకు అర్థం కాదు. మనం చాలా మెలుగుతుండడం అవసరమని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజున దేవుని మందిరము కట్టే పనిలో ఉన్న స్నేహితులారా, ఆ పెద్దలు, ఆ నాయకులు ఎంత మెలుగుతూ ఉన్నారో వారు ఏమన్నారో చదువుతున్నాను చూడండి. అదే ఎజ్రా పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంది. అందుకు జెరుబ్బాబెలు, యెషూవాయు ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు. మేము కలిసి పనిచేయలేము, మీతో మేము కాంప్రమైజ్ కాము. మీరు వేరు, మేము వేరు. వారి ప్రత్యేకతను వారు చాటి చెప్పారు. ఈ మోసం చేసే వాళ్ళతో వారు కలిసి పని చేయలేదు, తాము ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇది ఒక మాట. అది అయిపోయింది స్నేహితులారా. ఎలాగ కలుసుకొని పనిచేసి పనిపాడు చేద్దామంటే వీళ్ళు కలవనివ్వలేదుగా. అందుచేత ఇప్పుడు వారు రెండవ ప్రయత్నాన్ని చేశారు. వారు రెండవ ప్రయత్నం 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. గమనిస్తున్నారా? ఏమి జరిగింది అంటే, దేవుని ప్రజలు దేవుని మందిరము కట్టే పనిలో ఒక పోరాటాన్ని వారు అనుభవిస్తున్నారు. వారి పోరాటం ఏమిటి అంటే,
చేయవలసిన పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. ఇది రెండవ పన్నాగం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎట్లయినా పని నిలిపేయాలి, ఎట్లయినా ఈ పని ఆపేయాలి, అదే ఒక దుష్టుని యొక్క పని అనే మాట ముందు మీ మనసులో పడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, వారు బాధలు పెడుతున్నా, వాళ్ళు ఇబ్బందులు కలుగు చేస్తున్నా, వీరు పని చేసుకుంటూ పోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పనిని ఆపడానికి రాజు దగ్గర మాట్లాడే వారికి వీరు లంచాలు మరి ఇస్తున్నారట. చూడండి, 4వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట ఇలా రాసి ఉంది. వినండి ప్రియులారా, వారి ఉద్దేశమును భంగపరచుటకై వారి మంత్రులకు లంచము ఇచ్చిరి అని మనం చదువుతాం. లంచాలిచ్చి పరిణామదామనుకుంటున్నారు. సరే, అట్లా కూడా కాకపోతే 6వ వచనం చివరి మాటలో మీరు గమనించాలి. ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి అనే మాట మనం చూస్తాం. వినండి వినండి, ఈ 4 రకాలైన స్ట్రాటజీస్ గమనించాలి మీరు. మొదటగా వాళ్ళు మీతో మేము కలిసిపోతామని వచ్చారు, వాళ్ళు తాము భద్రపరుచుకున్నారు, బాధ పెట్టారు, ఇబ్బందులు పాలు చేశారు, అయినా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. వినండి చాలా జాగ్రత్తగా. అటు తర్వాత లంచమిచ్చి, మంత్రులుగా లంచమిచ్చి పనిని ఆపదామనుకున్నారు, అయినా పని కొనసాగుతూనే ఉంది. ఇక లాభం లేదని చెప్పి రాజుకే ఒక పత్రికను, ఒక ఉత్తరాన్ని రాసి మొత్తానికి పనిని వారు ఆపు చేయించారు. చదువుతున్నాను చూడండి ఆ మాట. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం ఇలా రాసి ఉంది. యెరూషలేములో నుండి దేవుని మందిరప పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఈ మాట మీరు గమనించాలి. పని ఆగిపోయింది. ఇప్పుడు ఈ విషయాలు ఈ ఉపద్ఘాతంలో ఎందుకు బ్రదర్ అని అంటారేమో. మార్నింగ్ ఎక్స్పోజిషన్ లో కూడా నెహెమ్యా పనిచేస్తుంటే అపోనెంట్స్, విరోధులు తయారయ్యారు. ఏమంటే ఆ విరోధులను అధిగమించడం మనం నేర్చుకోవాలి. అటు తర్వాత ప్రార్థనలో కూడా మనం ఎక్స్టర్నల్ ఎనిమి, తర్వాత ఇంటర్నల్ ఎనిమి, బాహ్యము నుంచి వచ్చిన శత్రువు నుండి అంతర్గతము నుంచి వచ్చినటువంటి శత్రువు నుంచి ఈ పరిచర్యను, ఈ సేవను, మన జీవితాలను, మన కుటుంబాలను కాపాడుకోవడం కొరకు కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేశాం. సరే, ప్రార్థన చేసినటువంటి మనం ఈ రాత్రి మళ్ళీ వారి గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే, న్యూ కవెనెంట్ ప్యాటర్న్ లో, నూతన నిబంధన విధానంలో కొన్ని విషయాలు చెబుతాను వినండి ప్రియులారా. అది మనకు చాలా సీరియస్నెస్ ఇవ్వాలి ఈ రాత్రి వేళ. అందుకొరకు ఆ సంగతులు మీతో చెప్పగోరుతున్నాను. భూమి మీద దేవుడు పెంతెకోస్తు దినమున ఏర్పాటు చేసిన నూతన నిబంధన సంఘం అది చాలా బాగుంది. ఎట్లా బాగుందని చెప్పగలనంటే, దేవుని వాక్యం బలముగా ప్రకటించబడుతుంది. యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి బలముగా ప్రకటించబడతా ఉంది. వినండి వినండి చాలా జాగ్రత్తగా. ఆ రోజుల్లోనే దేవుని కృప అందరి యందు అధికంగా ఉంది. ఈ మాటలు మీరు గమనించాలి. దేవుని వాక్యం బలముగా ప్రకటించబడే రోజుల్లో, దేవుని కృప అందరి మీద అధికంగా ఉన్నటువంటి రోజుల్లో అందరూ వారి ఆస్తులను నమ్మి దేవుని పరిచర్య కొరకు దాతృత్వంతో వారు ముందుకు వచ్చేటువంటి రోజుల్లో శాటన్ అటాక్ చేశాడు. వాటి అటాక్స్ మీద చూపిస్తాను. మేము చాలా బాగున్నాము, పని బాగా జరిగిపోతున్నది అని ఒకవేళ మనం నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, అలక్ష్యంగా మనం ఒకవేళ ఉంటే, పరధ్యానముగా ఉంటే దుష్టుడు ఎలా ప్రవేశిస్తాడో త్వరగా కొన్ని మాటలు చెప్తాను వినండి. సాతానుకు కూడా కొన్ని పోజులున్నాయి. వాడి పోజులు మీతో చెప్తాను వినండి. నెంబర్ 1, వాడి మొదటి పోజు ఏమిటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతాడు. ఈ మాటలు మీరు గమనించాలి. నెంబర్ 2, ఒకవేళ వాడు గర్జించు సింహంలాగా వస్తే మనం జయించినాము అనుకోండి, వాడు ఎట్లొస్తాడో చెప్పనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం వాడు కుయుక్తి గల సర్పములాగా వచ్చేస్తాడు. వినండి వినండి, ఇది వాడి 2వ పోజు. ఈ పోజులో వాడు వచ్చిన మనము జయించినాము అనుకోండి. వింటున్నారు కదా? వాడు ఎట్లొస్తాడో తెలుసా? వినండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం వారు నేరాలు మోపేటువంటి అపవాదిగా మన మీదకి వస్తాడు. ప్రియులారా, అలా వచ్చినా మనం జయించామనుకోండి, వాడికి చివరికి ఒకే ఒక పోజు మిగిలిపోతుంది. అది ఏమిటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ప్రకారం వాడు నరహంతకుడుగా వాడు దాడి చేస్తాడు.
ఈ మాటలు మీరు గమనించాలి. ఈ రోజున మన ప్రత్యర్థి, మన శత్రువు, వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అని మనకు తెలియకపోతే నిర్లక్ష్యం మన భక్తి జీవితంలో వచ్చేస్తుంది. ఈ మాటలు మీరు గమనించాలి. వినండి, మన ప్రత్యర్థి, మన శత్రువు, అపవాది, వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. మనల్లో కొంతమంది ఏమనుకుంటారంటే సాతానంటే పళ్ళు ఊడిపోయి ఒక మూలకొచ్చిన ముసలి కుక్క అనుకుంటున్నారు. వాడు పళ్ళు ఊడిపోయి ఓ మూలకొచ్చిన ముసలి కుక్క కాదు వాడు. వినండి, మన వాళ్ళే కొంతమంది ఏమనుకుంటారంటే వినండి, వాడు తల చెదగొట్టబడిపోయింది కదా అంటారు. ఎక్కడ చెదగొట్టబడింది? వినండి ప్రియులారా, వాడు కాటు వినండి ఆ స్త్రీ సంతానమైన మెస్సియాకు వేశాడు. కాటు తిన్నటువంటి ప్రభు మూడో దేవుని మరణం గెలిచి లేచిన తర్వాత వాడిని ఓడించాడు అంతే. వాడు తల చెదగొట్టబడ్డం అవ్వలేదు. ఈ రోజున చాలా మంది లేఖనాల గురించి కొంచెం ఆలోచించగా సైతాన్ తల చెదగొట్టబడిపోయింది అనుకో. ఎక్కడ చెదగొట్టబడింది? చెదగొడితే ఇంకా యాక్టివ్గా ఎందుకున్నాడు? ఒక పాము బ్రతికి ఉంది అంటే ఇక తల చెదగొట్టబడలేదన్నమాట. తల చెదగొట్టబడితే ఇక పాము పూర్తిగా చచ్చినట్లే. వినండి ఈ మాట. కనుక వాడు యాక్టివ్గా ఉంటే వాడు ఉనికి లేదు, వాడు ఏమీ పని చేయడు అన్నట్టుగా చాలా నిర్లక్ష్య ధోరణి మనం అలవర్చుకుంటున్నాం. వినండి చాలా జాగ్రత్తగా. మరి కొంతమంది ఏమంటున్నారంటే సైతాన్ని బంధించేద్దామని. వాడి క్రియలను బంధించవచ్చు, నేను కాదని చెప్పడం లేదు, కానీ సాతానుని బంధించేస్తారా? తెలంగాణలో మీరు బంధించేయండి, ఆంధ్రాలోనే అక్కడ ఉన్న మనవాళ్ళు బంధించేస్తారు, ఎవరి కేరళలో మన అన్నయ్యలు బంధించేస్తారు, ఉత్తరప్రదేశ్లో మన వాళ్ళు ఉన్నారు అక్కడ కొంతమంది, వాళ్ళు బంధించేస్తారు. ఎంతమంది బంధించేస్తుంటే వాడు ఒక దగ్గర కట్లలో ఉండవలసిన వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎందుకని కట్లు ఉడిపుతున్నాడు? వాడు ఇంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడండి? వినండి, వాడి వ్యక్తుల జీవితాల్లో, ఆ వ్యక్తుల కుటుంబాల జీవితాల్లో, వారి సంఘాల్లో, సావాసాల్లో ఎవరికి ఇలాంటి అర్థవంతమైన ఎవడి ఆధ్యాత్మికమైన ఎవాంజలికల్ మినిస్ట్రీలో వాడు ఎలాంటి చొరబడుతున్నాడు? వినండి, వాడు చాలా చెదగొట్టబడ్డం అవ్వనూ లేదు, వాడు బంధించబడ్డం కూడా జరగనూ లేదు. ఆ రెండు ఒకరోజు జరుగుతాయి. అవి ఎప్పుడే జరగలేదు. మనోళ్ళు కొంతమంది ఏమంటారంటే ప్రియులారా అందరూ ఒకసారి లేచి నిలబడండి. మీరు నిలబడమని కాదు, కొంతమంది అంటుంటారని చెప్తున్నా. నిలబడండి, మనమందరం సాతానుని తొక్కుదాం అంటున్నారు. టప తొక్కేస్తున్నారు కాళ్ళతో. ఏం జరిగింది? తొక్కితే ఆడేమి కాళ్ళ కింద నలిగిపోవడానికి. వినండి ప్రియులారా, ఏమనుకుంటున్నావా? వినండి ప్రియులారా, వాడు నీ కాళ్ళ కిందేమో నలిగిపోయి చచ్చిపోయినోడేం కాదు. మరి బాగా తొక్కేవి ఏమొచ్చిందంటే గ్రౌండ్ లో నిలబడి తొక్కేమో కనుక నెమ్మదిగా దుమ్ము కాస్త పైకి లేచింది. దీన్ని ఏమంటామంటే ఓకదంపుడు కబుర్లు అంటాం. ఓకదంపుడు అంటే అర్థమైందా తెలుసా? ఓకదంపుడు అంటే ఏమొస్తుంది? ఓక దంచితే ఏమీ రాదనుకోకండి. ధాన్యం దంచితే బియ్యపు గింజలు వస్తాయి. ఓక దంచితే ఏమొస్తుందనంటే ఓక దంచితే వచ్చేది దుమ్ము, అది పీల్చుకుంటే వచ్చేది తుమ్ము, అంతకంటే వచ్చేది. ఈ ఓకదప్పుడు కబుర్లతో వినండి ప్రియులారా, మన ప్రత్యర్థిని కూర్చిన భయం, జాగ్రత్త మనకు లేకుండా పోయింది ఈ రోజున. వినండి ప్రియమైన స్నేహితులారా, వాడు సింహంలాగా వస్తాడు, లేదా వాడు సర్పంలాగా వస్తాడు, లేదా వాడు అపవాదిలాగా నేరాలు మోపుతాడు, లేకపోతే వాడు నరహంతకుడు వస్తాడు. వినండి కొంచెం ఈ మాటలు. ఎర్లీ చర్చ్ చాలా బాగుంది. ఎంత బాగుందనంటే ప్రీచింగ్ చాలా బలంగా వస్తుంది అపోస్తలుల దగ్గర నుంచి. దేవుని కృప అందరి మీద అధికంగా ఉంది. అందరూ దాతృత్వాన్ని చూపిస్తున్నారు. చాలా బాగున్నటువంటి సంఘం మీద సింహంలాగా పడ్డాడు వాడు. సింహంలాగా పడ్డాడు. చూపించిన సింహం ఎలా వచ్చిందో చదువుతున్నాను చూడండి. కొంచెం ఈ తలంపులు కొంచెం మనసులో పెడితే నేను చెప్పిన 5వ అధ్యాయం త్వరగా నేను వివరణ ఇవ్వడానికి సరిపోతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్న 4వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా, 17-18 వచనాలు చూడండి. సింహం కొంతమంది మనుషులను పట్టుకున్నాడు. వీడు పట్టుకొని ఏమంటున్నాడో చదువుతున్నాను. 17-18 వచనాలు. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధించకూడదని వారిని ఆజ్ఞాపించిరి. వినండి, సింహం లేస్తే ఏం చేస్తాడో తెలుసా? మీరు యేసు నామమును బట్టి మీరు ఆయన మాటలు చెప్పకూడదు, ఆయన నామాన్ని ప్రకటించకూడదు. మీరు కాలేజీ హాస్టల్కి ఎందుకు వచ్చారు?
మీరు కాలేజీ క్యాంపస్లోకి ఎందుకు వచ్చారు? మీరు యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎందుకు వచ్చారు? మీరు యేసునామం ప్రకటించకూడదు, యేసు వాక్యమును బోధించకూడదు అని సింహము బెదురు పెడతాడు. వినండి వినండి, ఆల్రెడీ తెలంగాణలో వినండి కొన్ని జిల్లాలలో వాడు ఎలా బెదురు పెట్టాడో, ఆ బెదురులో కొంతమంది బాధితులు మన వాళ్ళు ఎలాగయ్యారో మన స్టేట్ ప్రెసిడెంట్ గారు నిన్నటి రోజున ప్రియులారా ఆ కన్సర్న్ కు చెప్పినప్పుడు మనకు వివరించారు. అయితే ఒక్క మాట, సింహాన్ని ఎంత బాగా జయించారో తెలుసా? ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ వినండి ప్రియులారా, UESI సింహములాగా లేచి యేసునామం ప్రకటించకూడదు, యేసు వాక్యం బోధించకూడదని మన మీద దాడి చేసే సింహాన్ని ఆపాలనంటే ఒకటే ఒకటి ఉంది. చూడండి, ఆ రోజున వారేం చేశారో అదే అడాప్ట్ చేసుకుందాం. మనకేమి కొత్త పాలసీ లేవు, లేఖనాల్లో ఉండే పాలసీనే అడాప్ట్ చేసుకుందాం. ఏం రాస్తుంది అక్కడ? చదువుతున్నాను, 4:24 వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టి నాదా అని మొరపెడుతున్నారు. ఏక మనస్సుతో బిగ్గరగా మొరపెడుతున్నారు, ఏక మనస్సుతో బిగ్గరగా మొరపెడుతున్నారు. వినండి వినండి సీరియస్ గా. ఇప్పుడు ఏం జరిగిందో తర్వాత చదువుతాం. అదే 4:31 చూడండి ప్రియులారా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై దేవుని వాక్యమును లేదా చెప్పండి, దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. వినండి వినండి, వాడేమన్నాడు? యేసునామం చెప్పకూడదు, యేసు వాక్యం బోధించకూడదు అని బెదురు పెడితే వీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మతో నిండిన వారై ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, నాకు జవాబు ఇవ్వండి. సింహము గెలిచిందా, సంగమ గెలిచిందా? ఏమంత మెల్లగా చెప్తారు? సింహము గెలిచిందా, సంఘము గెలిచిందా? సంఘమే గెలిచింది. దానికి గల కారణం ప్రియులారా, వారు ఏక మనసుతో చేసిన ప్రార్థన. అది ఈ రోజున UESI PS వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి. ఎలాగైనా సింహం మన బెదురు పెట్టవచ్చు కనుక ఏక మనసుతో దగ్గరగా ప్రార్థన చేద్దాం, ఆ పోరాటంలో శత్రువును ఓడిద్దాం అనే మనసు మనకి ఈ రోజు రావాల్సిన అవసరం ఉందని ప్రేమతో మనం చేస్తున్నాను. సరే వినండి జాగ్రత్తగా. సింహం ఓడిపోతే ఇంటికెళ్ళి మూల కూర్చోడాడు. మన మామయ్య ఎలాంటోడో చెప్పనా? ఈడు సిగ్గులేని కుక్కలాంటోడు. మీకు అర్థమైందా? శ్రీకాకుళం సామెత ఒకటి చెప్తాను వినండి. సిగ్గులోని కుక్కకు జిబ్బుతో కొడితే ఇలా కథలకి లిప్పు చూసుకుందట. పనికిమాలిన కుక్క. ఆ కుక్క ఇంట్లోకి వచ్చిందంటే జిబ్బి అంటే అన్న వార్చుకుని ఆ వెదురు కరతో చేసే దాంతో కొట్టింది ఒక ఆమె. వెళ్తే బయటకు వెళ్ళి అనవసరంగా దెబ్బతిన్నానని ఇంటికి పోదట ఆ కుక్క. మళ్ళీ అదే ఇంట్లోకి వస్తుందట. అలాగే మన ఏమంటే మామయ్య వింటున్నారా లేదా? వీడు ఒక సిగ్గులేని కుక్క. మళ్ళీ వస్తాడు. ఎట్లా వస్తాడో తెలుసా? వాడు ఎట్లా మన సావాసంలోకి రావాలన్నా, ఈ ఫెలోషిప్ లో చొరబడాలన్నా వాడికి కావలసిందే మనుషులే. సింహములాగా రావడానికి వాడి శాస్త్రులు పరిసయ్యులను పట్టుకున్నాడు. ఇక అలా వెళ్తే నన్ను ఓడించారు, వీళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారు కనుక ఇక లాభం లేదు, నేను సర్పములాగా వెళతానని. నేను వెళ్ళడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తుంటే అననయ్య అని ఒక అన్నయ్య దొరికాడు, సప్పీర అక్క దొరికింది. అననయ్య అనే ఒక అన్నయ్య దొరికాడు, సప్పీర అని ఒక అక్క దొరికింది వాడికి. వాళ్ళను ప్రేరేపించడం, వారితో మాట్లాడటం, వారికి కొంత ప్రేరణ ఇవ్వడం వాడు మొదలుపెట్టి వారికిద్దరికి పచ్చి వేషధారణ నేర్పించాడు. వింటున్నారా లేదా ఈ మాట? వాళ్ళు ఎంతో సమర్పించుకున్నామని బయటకు కనపరిచి లోపల ఏమీ సమర్పణ లేని వేషధారణ వారికి నేర్పించాడు. వినండి చాలా జాగ్రత్తగా. ఇలా ఎందుకంటే అట్లయినారంటే ప్రీ కాంటెక్స్ట్ లో మనం చూస్తే అపొస్తలుల కార్యం 4వ బర్నబాను అందరూ అభినందించారు. అతని పేరు యోసేపు, అతని పేరు మార్చారు. అతనికి అందరూ అభినందించుంటారు అతని సమర్పణ చూసి. వీళ్ళు ఇంటికి వస్తా మనకెప్పుడు చప్పట్లు కొడతారో ఈ జనం, మన పేరు ఎప్పుడు మారుస్తారో ఈ జనం అంటే, అయితే మనకున్నదంతా అమ్మేద్దాం, మనం కూడా సమర్పించేసుకుందామని అనుకొని ఆస్తినంతా అమ్మారు. వినండి ప్రియులారా, అది పేతురు దగ్గరకు అపొస్తలుల పాదాల దగ్గరకు తేవాలి. వీరికి ఏం మాయ రోగం వచ్చిందో అంతా ఇచ్చేస్తే మనకదేం కాను అనుకున్నారు. అనుకొని వినండి స్నేహితులారా, వాళ్ళు చేసిన ప్రణాళిక కొంత ఇద్దాం, కొంత దాచుకుందామని దుష్టుని ప్రేరణకు లొంగి అందరి ముందు మాత్రం మేము అంతా ఇస్తున్నామని కనపరుచుకున్నారు, ప్రిటెండ్ చేస్తున్నారు, హిపోక్రిటికల్ గా ఉన్నారు. వాళ్ళు కొంచెం దాచుకుని వచ్చారు. ఇప్పుడు మాట అడుగుతాను, ఇద్దరు ఒకేసారి వచ్చారా కాన్ఫరెన్స్ కి?
మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఇద్దరు ఒకసారి రాలేదు. నేను అనుకుంటాను సప్పీరక్క వచ్చి ఏమండి ఇద్దరు ఒకసారి వెళ్తే మరిద్దరిని స్టేజ్ మీదకి ఆనందాన్ని పిలిచి చప్పట్లు కొట్టించేస్తాడు, మరిద్దరి పేర్లు మార్చేస్తాడు. ఇద్దరికి ఒకేసారి అయితే ఏమి సంతోషం అండి. ముందు మీరు వెళ్ళండి, అప్పుడు మిమ్మల్ని పిలుస్తాడు అన్న మీరు ఇచ్చిన సమర్పణ చూసి అభినందిస్తాడు, మీ పేరు మారుస్తాడు. అటు తర్వాత ఏమండి నేను రాగానే మళ్ళీ అన్న చూసి అంటాడు. ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటది. సప్పీరక్క లేకపోతే అనని అన్న ఎంత సమర్పణ కలిగినోడు అవునా? ఆ సప్పీరక్క వచ్చి చెప్పలు కొట్టండి అంటే నాకు చెప్పలు కొడతారు. 2 సార్లు కొట్టించుకుందామండి, మనం 2 సార్లు చప్పట్లు కొట్టించుకుందామని భర్తనే ముందు పంపింది. వినండి ప్రియులారా, తరువాత వెనకాల మహాతల్లి వస్తున్నది. టక్కు టక్కులు ఆడించుకొని వస్తుంది టక్కల మారక్క. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏమి జరిగిందంటే వినండి వాళ్ళిద్దరు కూడా బిలీవర్స్, మీరు మర్చిపోకండి. దేవుని యొక్క వాక్యం బలముగా ప్రకటించబడే రోజుల్లో, దేవుని యొక్క కృప అధికంగా ఉన్న రోజుల్లో, దాతృత్వం బాగా సావాసంలో కనబడుతున్న రోజుల్లో వీరిద్దరూ బిలీవర్సే. కానీ వీరు లోపల వాడి ప్రేరణకు లొంగి వేషధారులై లోపలికి వచ్చేస్తున్నారు. పేతురు అక్కడ నిలబడి ఆత్మ ఇచ్చిన వివేచనతో సర్పాన్ని అక్కడే ఆపాడు. యుఈఎస్ఐ తెలంగాణ లీడర్స్ కి, వినండి ప్రియులారా, ఈజిప్ట్ మెంబర్స్ కి ఇవ్వండి ఆత్మ ద్వారా మనకు కలిగిన వివేచన అవసరం. వీడెవడు, ఈ పాప ఎలాంటిది, వీరు లోపల నుంచి ఎవరు వస్తున్నారు లోపలికి. నేను ఆరకోలోనే చెప్పాను, ఆ భీమిని పట్ట వచ్చిన పిల్లగాడిని గమనించుకోలేకపోయారు పెద్దలు. నేను చెబుతున్నా కానీ వివేచించలేదు. వాడి పచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుడు, ఒక జిల్లాకి కార్యదర్శి ఎంత కీడు చేశాడో వాడి పరిచర్యకి. ప్రియులారా, ఆత్మ వివేచన లేకపోతే మన పోరాటం బాగా జరగదు. సమయం లేదు కనుక ఎంతో వివరణ లేకపోతున్నాను. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సింహంలాగా వచ్చాడు, ఓడిపోయాడు. ఇప్పుడు సర్పంలాగా వచ్చాడు. ఆత్మ వివేచనతో దైవజనుడు ఆపితే ఏం జరిగిందంటే అక్కడ చదువుతున్నాను చూడండి ప్రియులారా, చదువుతున్నాను ఈ మాట, దయతో మీరు గమనించాలి. 11వ వచనం, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం ప్రియులారా 11వ వచనం. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగేను. అందరూ దేవుని భయములోకి వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, సర్పము గెలిచిందా, సంఘము గెలిచిందా? మాట్లాడరే, సంఘమే గెలిచింది. ఇక లాభం లేదు. నేను ఎట్లయినా కానీ సింహమలాగపోతే ఏక మనసుతో ప్రార్థన చేసి నన్ను ఓడించారు. నేను సర్పమలాగపోతే ఆత్మ వివేచనతో నన్ను గమనించి వారు నన్ను ఓడించారు. ఇక నేను అపవాదులు వేసే, నిందించే, సరుకులు తెచ్చేవాడిగా వెళ్ళాలి. మళ్ళీ ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు ఈ ఫెలోషిప్ లో. వాడికి చాలా బాగా తెలుసు, చదువుకోవడం, నిందించుకోవడం ఇది మగవాళ్ళు పట్టుకుంటే ఏ పని కాదు. ఎందుకంటే మగవాళ్ళు పోతే పోయిందిలే అనుకున్నారులే అని వదిలేస్తారు. కానీ ఆడవాళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు అని మన మామయ్యకి బాగా తెలుసు. అందుకనే అక్కర్లు పట్టుకున్నాడు. అపొస్తలుల కార్యం మీరు 6వ అధ్యాయంలో చూస్తే గ్రీకు భాష మాట్లాడే సోదరీలకు, హెబ్రీ భాష మాట్లాడే సోదరీలకు మధ్య విభేదం వచ్చింది. దేనికి విభేదం అంటే భోజనం కొరకు విభేదం వచ్చింది. ఇప్పుడు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. మీ వాళ్ళే మమ్మల్ని ఎలా కొట్టించారు, మీ వాళ్ళే మాకెలా సర్వ చేశారు అని ఒకరినొకరు నిందించుకుంటున్నారు. అక్కలు నా మాట గమనించాలి. ఈ గొప్ప పరిచర్య మూలాల్లో ఎంతో మంది అక్కల యొక్క ప్రార్థన, సమర్పణ, వారి సేవలు ఉన్నమాట నిజమే. కానీ సహోదరులకు ఆ మాట చెప్తాను, మీ వల్ల సేవ చాలా బాగా జరగవచ్చు, కానీ మీ వల్ల జరిగే ప్రమాదాన్ని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. నేను అందుకే అప్పుడప్పుడు ఒక మాట అంటుంటాను, 100 క్రాపులు ఉన్న గొడవలు ఉండవు, కానీ 2 పిలకలు ఉంటారు ముడిట్టేసుకుంటారు. 100 క్రాపులున్నా అక్కడ ఏమి సమస్య ఉండదు, 2 పిలకలు చాలు, ప్రమాదం వస్తుంది. మీరు చెడ్డలో చెప్పడం లేదు సుమా, జాగ్రత్త కొరకు చెబుతున్నాను. ఎందుకంటే వాడు బలమైన వాడు కనుక, వాడు మోసగాడు కనుక మనం మేల్కొని ఉండకపోతే ప్రమాదం వస్తుంది కనుక చెబుతున్నాం. ఈ పోరాటంలో మన ఎనిమి మనకు అర్థం కావాల్సిస్తున్నారా? సరే, ఇప్పుడు ఆడవాళ్ళని పట్టుకున్నాడు, ఎవరు నిందించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. సమస్య పెద్దల దగ్గరకు వచ్చింది. ఆ రోజున వారు చేసే పని ఏంటో తెలుసా? అమ్మా, ఆ సిస్టర్స్ కమిటీ వాళ్ళని పిలవండి, ఈ సిస్టర్స్ కమిటీ వాళ్ళని పిలవండి, లేక మేము కూర్చొని మాట్లాడతాం, తగు తీరుస్తాం అనుకోలేదు వాళ్ళు. ఆ రోజున పెద్దలకు, వినండి ప్రియుల, లీడర్షిప్ వచ్చిన మనసే నేటి మన లీడర్షిప్ కావాలి. ఆ రోజున పెద్దలకు ఏమొచ్చిందో తెలుసా? చదువుతున్నాను చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అయితే మేము ప్రార్థన యందును వాక్య
పరిచర్య ఎందును ఎడతెగక యుందుమని చెప్పేది. ఎందుకంటే సిస్టర్స్ మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవంతా చెబితే అంటున్నారు, ఆ భోజనం పంచిపెట్టడానికి మనుషులను ఏర్పాటు చేసుకోండి, కానీ మేమైతే వినండి స్నేహితులారా, ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును మేము ఉంటాం. నా గ్రీక్ టెక్స్ట్ లో కింద ఫుట్ నోట్స్ లో ఎలా ఉంటుందనంటే, ఆ పెద్దలట ఇలా భావిస్తున్నట్టు వారి మూడ్ ఇలా ఉంది, వాళ్ళ యొక్క దృక్పథం ఇలా ఉంది. మనం చేయగలిగినంతగా వీరి కొరకు ప్రార్థన చేయలేదా? వీరి కొరకు చెప్పవలసినట్టుగా మన వాక్యం చెప్పలేదా? వీరు ఎందుకు ఇట్లయ్యారు అని సమస్యను పెద్దలు తమ మీద వేసుకుని విరిగిపోతున్నారు. యుఎస్ఏ తెలంగాణ వినండి, సమస్యలు అనేవి సర్వసాధారణం, కానీ లీడర్స్ గా ఉండేటువంటి మనం వినండి, ఎవరినో నిందించేది మనకి కాదు. ఆ బ్రదర్ అన్నట్లయింది, ఈ సిస్టర్ అన్నట్లయింది, ఇది మనకి వద్దు. నేను చెప్పగలిగినంతగా చెప్పలేదా? మేము ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేదా? తప్పు వాళ్ళది కాదు, మనదే అని ఏడవ నేర్చుకుంటే సమస్యలకు పరిష్కారం చేయడానికి దేవుని యొక్క జోక్యమే మన సహవాసంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్నారని అనుకుంటాను. ఇప్పుడు చెబుతాను చూడండి. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళు ప్రార్థనగా వాక్యానికి అప్పగించుకుంటే అదే అపోస్తల కార్యం 6:7 ఉంటుంది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిపోయారు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, నల్లకోటోడు గెలిచాడా? సంఘం గెలిచిందా? సంఘమే గెలిచింది. సింహము ఓడింది ఏక మనసుతో కూడిన ప్రార్థనతో. సర్పము ఓడింది ఆత్మదేవుడిచ్చిన వివేచనతో. ఈ నల్లకోటోడు లేక అపవాదులు వేసేవాడు వాడు ఓడాడు వాక్యమునుగా ప్రార్థనకు అప్పగించుకోగా. ఇక లాభం లేదు, నాకు చివరి పోజు ఉంది, ఆ పోజులో పోదామని వాడు బయలుదేరాడు. అలా రావడానికి హేరోదును పట్టుకున్నాడు, యాకోబును ఖడ్గంతో చంపించాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, యాకోబుని ఖడ్గముతో చంపించాడు. చంపించిన తర్వాత ప్రియులారా వినండి, ఇక లాభం లేదు, పేతురును కూడా చంపుదామనుకుంటే మీకు అందరికీ తెలిసిన వాక్యం. అపోస్తల కార్యాల 12:5 వారు ఏక మనసుతో ఆసక్తితో సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేయగా హేరోదు ఉనికే భూమి మీద లేకుండా పోయింది. వాడు ఊరు మారాడు మొదట, అటు తరువాత ప్రియులారా వాడు దేవుని మహిమపరిచినందున వాడు పురుగులు పడి చచ్చిపోయాడు. ఎవడి వల్ల ప్రాబ్లం వచ్చిందో, సాతానుడు ఎవరితో ప్రాబ్లం తెద్దామనుకున్నాడు, వాడు ఉనికే భూమి మీద లేకుండా పోయింది. ఇది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ ఉపోద్ఘాతంలో ఇన్ని మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, మార్నింగ్ ఎక్స్పోజిషన్ లో అన్న మనకు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సమస్య మనకి బయట నుంచి వస్తాయి, సమస్యలు మనకి లోపల గురించి కూడా వస్తాయి. అయితే సమస్యలన్నిటికీ కారణం మన ప్రత్యర్థి, మన విరోధి అనే మాట అర్థం చేసుకుని వాడు ఎట్లా వస్తున్నాడు, మనం ఎలాగ వాడిని జయించాలో అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్ లోకి వచ్చేయండి, మన వర్తమాన భాగం దగ్గరగా రండి. అపోస్తల కార్యాలు స్నేహితులారా లోచి మనం చూసిన సంఘ పరిస్థితులు లాంటివి ఆ రోజు కూడా వారికి ఎదురైనాయి. ఇలా చదువుదాం మరలా. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం ఇట్లా తెరిచి పెట్టుకునండి. నేను త్వరగా అవసరమైన సంగతులన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. వీళ్ళకి వచ్చిన సమస్య, విరోధులు లేచారు, రాజీ పడమన్నారు, రాజీ పడలేదు. వాళ్ళు బాధపరుస్తున్నారు, ఇబ్బంది కలిగించారు. వీళ్ళు ఇబ్బంది కలిగించడానికి మంత్రులు లంచాలు ఇచ్చారు. చివరికేం వారి మీద తప్పు లెటర్ రాశారు. పని ఆగిపోయింది. ఎంతకాలం ఆగింది అనగా ఒక 15 సంవత్సరాలుగా దేవుని పని ఆగిపోయింది. ప్రియులారా, ఆగిపోయిన దేవుని పని మరలా జరగాలి. దేవుని సంకల్పాలు ప్రియులారా ఈ భూమి మీద నెరవేర్పుకు రావాలి అని అంటే వినండి, 3 విషయాలు ఈ 5వ అధ్యాయంలో మనకి కనబడతాయి. ఒకటి వినండి ప్రియులారా, ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నుంచి వచ్చిన సూచన వారు విన్నారు. ఏమి సూచన వచ్చిందో త్వరగా చెప్తాను. అటు తరువాత ఇన్వెస్టిగేషన్ ఆఫ్ గాడ్స్ వర్క్, దేవుని యొక్క పని మీద ఒక సమాలోచన మాటలు వచ్చినాయి. అవేంటో కూడా మీతో చెబుతాను. చివరి మాట ఏంటో తెలుసా? వినండి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము మీద ఒక సమాచారం మాట్లాడుకోవడం జరిగింది, రాతల్లో రాయబడ్డం జరిగింది. మాట్లాడిన విషయాలే ఏమంటే రాతల్లోకి వచ్చాయి. ఇది జరిగితే వినండి పని సంపూర్తవుతుంది. మళ్ళీ చెప్తాను వినండి ప్రియులారా, దేవుని వాక్యం, దేవుని పని, దేవుని చిత్తం.
15 సంవత్సరాలుగా ఆగిపోయిన దేవుని పని సజావుగా జరిగి ముగింపుగా ఎలా వచ్చిందని అంటే వారి దగ్గర ఒక దేవుని వాక్యం నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సరే, ఎలా వచ్చాయో త్వరగా మన వాక్యం నుంచి చూద్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యోదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. వినండి ప్రియులారా, దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఒక 2 వ్యక్తులు లేపాడు. మీకు విడ్డూరం చెప్తాను, వినండి. నిన్నటి రోజున చివరిలో మనం చూసాం, వృద్ధులు ఉన్నారు, విలపిస్తున్నారు, యవ్వనస్తులు ఉన్నారు, సంబరాలు చేస్తున్నారు. కానీ 15 సంవత్సరాలుగా పని ఆపేశారు. ఆగిపోయిన పని మళ్ళీ అది ముందుకు తీసుకుని పోవడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక ముసలివాడిని లేపాడు వాక్యం చెప్పడానికి, ఒక యవ్వనస్తుని లేపాడు వాక్యం చెప్పడానికి. హగ్గై ముసలివాడు, జకర్యా యవ్వనస్తుడు. ప్రియులారా, వినండి చాలా జాగ్రత్తగా. ఈ ముసలివాడు యవ్వనస్తుడు కలిసి, ఆ ముసలివాళ్ళు యవ్వనస్తులు 15 సంవత్సరాలుగా ఆపేసిన ఆ పనిని వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళడానికి వీరిద్దరూ చేసిన పనేటో తెలుసా ప్రియులారా? ఇద్దరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. నేను కొంచెం వాళ్ళ ప్రకటన గురించి కూడా మీతో చెప్తాను. మీరు హగ్గై గ్రంథం 2 అధ్యాయాలు చదవండి. హగ్గై 4 మెసేజ్లు చేశాడు, 4 వర్తమానాలు చెప్పాడు. ఆ 4 వర్తమానాలకు నేను ఇలాంటి పేర్లు ఇచ్చుకున్నాను. మొదటి వర్తమానం ఏంటో తెలుసు? హార్ష్ మెసేజ్. చాలా కఠినంగానే హార్ష్గా మాట్లాడాడు. అది మొదటి అధ్యాయం నిండా ఉంటుంది. రెండవ అధ్యాయం 1-9 వచనాల్లో హీలింగ్ మెసేజ్. హృదయాలు బద్దలైపోయినాయి, ఏడుపు వచ్చేస్తుంది, వాళ్ళ హృదయాలు కట్టడానికి స్వస్థపరిచే ఒక వర్తమానం ఇచ్చాడు. వినండి ప్రియులారా, మళ్ళీ 2వ అధ్యాయం 10-19 వచనాల్లో హోలీ మెసేజ్. మీరు దేవుని పిల్లలు, ఇలాంటి ప్రజల మధ్య పరిశుద్ధంగా ఉండండి అని హోలీ మెసేజ్ ఒకటి ఇచ్చాడు. అటు తరువాత 20వ వచనం నుంచి 23వ వచనం వరకు హోప్ఫుల్ మెసేజ్, ఒక నిరీక్షణ కలిగిన వర్తమానం ఇచ్చాడు. ఈ 4 మాటలు గమనించాలి. 4 మెసేజెస్, 4 వర్తమానాలు, చాలా అద్భుతమైన వర్తమానాలు ఇచ్చాడు. జకర్యా యవనస్తుడు. అసలు ఈ యవనస్తుడికే దేవుడు ఎన్ని సంగతులు నేర్పించాడా అనిపిస్తుంది నాకు. చెప్పనా? వినండి. జకర్యా మొదటి అధ్యాయంలో కాల్ టు రిపెంటెన్స్, ఒకే ఒక మెసేజ్, పశ్చాత్తాపడడానికి పిలుపునిచ్చాడు. అటు తరువాత ప్రియులారా, మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు 9 దర్శనాలు చూపించాడు. మీరు చదవండి, మీకు అర్థమైతే ఒట్టు. అంత కష్టంగా ఉంటాయి. కానీ యవనస్తుడికే అలాంటి రిడిల్స్, చిక్కుముడిలాగా ఉండేటువంటి దర్శనాలు చూపించి అది చెప్పమన్నాడు ప్రజలకు. యవనస్తుడు ఆ మెసేజెస్ తీసుకున్నాడు. 7-8 అధ్యాయాల్లో నిజమైన ఉపాసనాన్ని గురించి బోధించాడు. 9వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా మీకు ఫ్యూచర్ ఉంది సుమా, మీకు మంచి భవిష్యత్తు ఉంది చూడండి, అది చూసి పని మొదలెట్టండి, పని చెయ్యండి అని వారు ప్రేరణ ఇచ్చి పనిని జరిగించారు. మెట్టుకుని చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? ఆగిపోయిన పని, నెరవేర్చబడవలసిన దేవుని సంకల్పం, అది దేని ద్వారా నెరవేర్పుకొస్తుందంటే స్క్రిప్చర్, లేఖనాలు, దేవుని వాక్యం. వినండి, ఏ రోజున ఈరోజు మన ప్రెసిడెంట్ గారు అదే మాట చెప్పారు. ఏమండి, చాలా ఎఫెక్టివ్ క్వైట్ టైం, లేకపోతే ఎఫెక్టివ్ పర్సనల్ బైబిల్ స్టడీ, ఈ రోజున ఎఫెక్టివ్ గ్రూప్ బైబిల్ స్టడీ, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఈ హైదరాబాద్ లో బ్రదర్ భక్సింగ్ గారు ఒక మాట అన్నారట, దేవుని వాక్యపు లోతుల్లోనికి వస్తేనే ఉజ్జీవం దొరుకుతుంది, లేకపోతే ఉద్రేకాలు మిగిలిపోతాయి. దేవుని వాక్యపు లోతుల్లోనికి వస్తే ఉజ్జీవము దొరుకుతుంది. ప్రియులారా, 15 సంవత్సరాలు వినండి ప్రియులారా, నిర్వీర్యమైపోయి, నిశ్శబ్దమైపోయి, నీరు గారిపోయి, వినండి ప్రియులారా, నిర్లక్ష్యంగా మిగిలిపోయిన వీళ్లకు మళ్ళీ రివైవల్ రావడానికి దేవుడు వాక్యమని పంపించాడు. సరే, ఇప్పుడు అతను ఇచ్చిన వాక్యంలో నేను హగ్గై మెసేజ్ మాత్రమే కొంచెం చెప్తాను. నేను జకర్యా విషయాలు మాట్లాడడానికి సమయం లేదు కనుక హగ్గై ఇచ్చినటువంటి మెసేజ్లో ఉన్న సంగతులను నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మీకు గమనించండి. అతని మెసేజ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసా? వినండి. అతని యొద్ద నుంచి వచ్చిన వాక్యం, అతని నుంచి వచ్చిన వర్తమానములున్న సూచనలు మనం గమనిస్తే వినండి, ఇట్ వాజ్ పవర్ఫుల్. ఇది చాలా శక్తివంతమైనటువంటి వాక్యపు సూచన. ఎందుకు అలా చెప్పాను అంటే, చూడండి ప్రియులారా, ఎవరి యొక్క నామమును బట్టి ప్రకటిస్తున్నాడట. చదువుతున్నాను. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం
మళ్ళీ చదువుతున్నాను, మొదటి వచనంలో చివరి మాట, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. యెహోవా అనే నామం గాడ్స్ సాక్రెడ్ నేమ్. యెహోవా అనే మాటకు మనకు అర్థం ఏంటో తెలుసా? సోవరెన్, ఆయన సార్వభౌముడు అని అర్థం. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ దేవుని నామంలో ప్రకటిస్తున్నాను. ఆటంకాలు వచ్చాయని, కఠినమైన బాధ వచ్చిందని, మీకు ఇబ్బందులు వచ్చాయని, మీ పని ఆపించారని మీరు ఆగిపోయారే, నేను చెబుతున్నాను ఇప్పుడు. కోరేసి చెప్పదా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు నేను మీతో చెబుతున్నాను, పని మీరు ఆరంభించండి. కనుక ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామములో ప్రకటించగా ఇది అధికారపూర్వకమైన, శక్తివంతమైన, బలమైనటువంటి వర్తమానం వారి వరకు వచ్చింది. నేను ఒక్క మాట మీతో చెప్తాను. ఎప్పుడు దేవుని వాక్యం చెప్పినా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నా కొరకే అన్నట్టుగా అది దేవుని యొద్ద నుంచి వచ్చింది అని అర్థం చేసుకొని ఎస్ లార్డ్ అనడం నేర్చుకోవాలి. ఆయన సోవరెన్, మనమేమో సర్వెంట్స్. ఎస్ లార్డ్ అని చెప్పడం రావాలి. మీరు కొంచెం బిగుసుకుంటున్నారు, మీరు రిలాక్స్ అవ్వడానికి జోక్ చెప్తాను వినండి. నేను మారుమనసు పొందక మునుపు కొంచెం సినిమాలు చూసే అలవాటు ఉంది. నేను ఈ ఫైటింగుల సినిమాలు అంటే నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు, కానీ ఆ రోజుల్లో విట్లాచార్య డైరెక్షన్ సినిమాలు అంటే ఇష్టం. ఎందుకంటే రాజుల కథలు ఉంటాయి. అందులో ఒక ఆవిడ తల మీద ఒంటొండు వేసుకుంటా ఉంటుంది, దెయ్యం అన్నమాట అది. ఒక ఆవిడేమో నోట్లోంచి కప్పలు బావులు చేస్తూ ఉంటుంది, ఎవడ దెయ్యం అన్నమాట. ఇలాంటి చూడాలంటే భలే సరదాగా ఉంటుంది. అందులో రాజుల కథలు ఉంటాయి. సరే, రాజు ఇలా ఉంది, ఎవరక్కడ అని పిలుస్తాడు. వచ్చినోడు ఎలా రావాలంటే చిత్తము ప్రభు అని రావాలి. ఈ పని చేయి అని చెప్తాడు. వచ్చినోడు ఏమనాలి? చిత్తము ప్రభు అనాలి. విఠలాచార్యకే అంత బాగా అర్థమైంది. ఒక చక్రవర్తి అథారిటీ ఎలా ఉంటది, వచ్చిన సేవకులు అలా లోబడి బ్రతకాలి అని అతగాడికి అర్థమైంది. మరి బైబిల్లో ఉన్న దేవుడు, మనం ఆరాధించి సేవిస్తున్న దేవుడు, ఆయన సార్వభౌముడు, రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు. ఆయన సావరంటీని క్రియేషన్ లో చూస్తాం, ఆయన సావరంటీని సాల్వేషన్ లో చూస్తాం, ఆయన సావరంటీని జడ్జిమెంట్ లో ఒకరోజు చూడబోతున్నాం మనం. అటువంటి దేవుడు మనల్ని పిలిస్తే ఒక పని చెయ్యమంటే ఏమనాలి? నువ్వు ఎస్ లార్డ్ అనే మాట రావాలి. వినండి, ఇలా అన్నాం అనుకోండి, ఇలా దేవుడు పిలిచాడు, ఎవరక్కడ అన్నాడు. మా శ్రీకాకుళం విజయనగరం భాషలో ఎవరా రాజా ఎట్టలకు వెళ్తున్నా అన్నాం అనుకోండి. ఈ పని చెయ్యి అన్నాడు అనుకోండి, చిత్తప్రభు అనుకుంటా, ఎవరో రాజు ఎట్టలు నిలుగుతున్నావు అని అంటే వీడి పేరు తీసి కోట బొమ్మలు కట్టండి, రాజు యొక్క అథారిటీ వీడికి అర్థం అవడం లేదు అంటాడు రాజు. ఇలాంటి ప్రియమైన స్నేహితులారా, మనం ఆరాధించే దేవుడు సావరెన్, ఆయన సార్వభౌముడు. ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, ఎవరి సలహాలు తీసుకునేవాడు కాదు, ఆధారపడడానికి శక్తి లేనివాడు కాదు, ఆలోచనలు తీసుకోవడానికి జ్ఞానం లేనివాడు కాదు. ఆయన సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, అందుకే సార్వభౌముడు. ఆయన నామంలో చెబుతున్నాను, డూ ద వర్క్. పని చేయండి. ఆపేశారు మీరు, పని చేయండి. వినండి ప్రియులారా, ఆయన వాక్యములోంచి వచ్చిన మొదటి సూచన అది పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను వినండి ప్రియులారా, ఇది టైంఫుల్ ఇన్స్ట్రక్షన్. ఆ సమయంలో ఇవ్వవలసిన సూచనే అది. వాక్యంలో చెందుకో చెప్తాను వినండి ప్రియులారా. ఆ సమయంలో వీరు ఎట్లున్నారో తెలుసా? హగ్గయి ఆ మాటలు రాశాడు, ఎజ్రాలో లేవు కానీ ఈ వాక్యపు సూచన వచ్చే సమయంలో ప్రజలు ఎట్లున్నారట? చదువుతున్నాను చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాను ఈ మంచి మాట. 2వ వచనం ఇలా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. టైం రాలేదట. వినండి ప్రియులారా, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదని వీరు సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఈ పనిని నిలిపి ఉంచేశారు. ఈ మాట మన వరకు తీసుకుని వద్దాం ప్రియులారా. ఇప్పుడు దేవుని పని చేయడానికి ఇంకా సమయం రాలేదా? ఇలా చెప్తాను వినండి, సమయం అయిపోతుందని ఆలోచనతో మనం బ్రతకాలి. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, మన వయసు పెరుగుతున్న కొలది, వినండి, మన మీద సంవత్సరాలు దొరుకుతున్న కొలది మనం ఆలోచించినా ఆలోచించకపోయినా రెండింటికి మనం దగ్గర అయిపోతున్నాం. ఒకటి మన మరణం, రెండవది ఆయన రాకడ. నీ టైం అయిపోతుంది, ఇంకా దేవుని పని చేయడానికి టైం రాలేదంటావే.
నువ్వు చచ్చిపోతే ఏమీ చెయ్యకుండా అక్కడికి 10 నెలలు గంటావు. నువ్వు పరలోకం చేరడానికి నువ్వు చేసే భక్తి సరిపోతుంది కానీ దేవుని యొద్ద నుంచి ఒక బహుమానం తీసుకోవడానికి నీ భక్తి సరిపోదు. ఆయన కొరకు ఏదో భూమి మీద చెయ్యాలి. ఈ మాట గమనించాలి. ఇంకొక మాట చెప్తాను. కొంతమంది పరలోకం పోతే ఏముంటుందండి అంటే అంతా ఆరాధనేనండి అంటారు. సరే మంచిది, ఆరాధనే ఉంటుందిలేండి అక్కడ. మరి ఆరాధనలో ఆయన కానుకేమిస్తావు? భూమి మీద నుంచి నువ్వు తీసుకెళ్లేవేవి అక్కడ ఆరాధనలో కానుకో పనికిరావు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు ఏదైతే ఒక బహుమానం నీ చేతిలో పెడతాడో దాన్ని తీసుకొని దేవుడు సింహాసనం మీద పెట్టే, తండ్రి నీ కుమారుడి కృపను బట్టి నేను ఇలా బ్రతకగా నీ కుమారుడు నాకు ఈ కిరీటం ఇచ్చాడయ్యా, ఇది నీ పాదాల దగ్గర పెట్టి నేను ఆరాధిస్తున్నానని అక్కడ నువ్వు ఆరాధించగలవు. పరలోకం పోయి ఆరాధించబోయేది ఏ కానుక లేకుండా ఏ మొక్క పెట్టుకుంటావు అక్కడ? పరలోకం పోతాను సంబరపడుతున్నావే. ఆ పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఏదైనా ఒక కానుక, ఒక కిరీటం క్రీస్తు చేతిలోంచి నీ చేతిలోకి వస్తుందంటావా? టైం రాలేదండి, తక్కువ చేస్తావు. టైం రాలేదంటున్నావు, తక్కువ చేస్తావు. వినండి ప్రియులారా, నేను అందుకే ఒక దగ్గర ఇలా చెప్పాను, మన వాళ్ళ దగ్గర కొంతమంది ఒళ్ళు మండిపోయిందట. ఎవాంజలిస్టిక్ మీటింగ్ మన అన్నయ్యలు కూడా ఉన్నారు. నా ప్రసంగం పేరేంటనంటే హౌ డు యూ విల్ డై అని చెప్పాను. నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు, నీ చావుకు నువ్వు సిద్ధమేనా అంటే మన వాళ్ళు కొంతమంది అన్నారట తరువాత, శుభం కోర్రా పెళ్ళిపడి కంటే 10 బోడికలు అన్నట్టు మేమేదో వాక్యం విందామని వస్తే ఇతను నువ్వు ఎలా చేస్తావని అడుగుతాడేంటి అని నా మీద కోపగించుకున్నారట. మరో తమ్ముడు వచ్చాను, అన్న మన అన్నయ్యలు చాలా బాధపడ్డారన్నా, ఎలా చావాలనుకుంటున్నామని అడిగేవేంటన్నా అన్నాడు. పోనీ నేను అడగదు, మిగిలిపోతావేమన్నా, నేను అడగను, మిగిలిపోతావేమైనా 10 కాలాల పాటు చస్తావు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఒక తమ్ముడు ఈ ఒక్క మాటతో దేవుని పని కొరకు తన జీవితాన్నే సమర్పించేసుకుంటాడు. ఈ తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు, అంబేద్కర్ యూనివర్సిటీలో. మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అన్నాను, రేపటి దినమున నువ్వు దేవునికి ఉపయోగపడినప్పుడు, మరో మనిషికి నువ్వు ఉపయోగపడినప్పుడు ఆ రేపు నీకెందుకు, ఈరోజు చావరాదా? ఇదే నా మాట, ఇది నా అభిప్రాయం, ఇది నా అనుభవంగా చేసుకున్నాను. దేవునికి ఉపయోగపడని ఒక రోజు, మరో మనిషికి ఉపయోగపడని రోజు నా జీవితంలో రాకూడదు. నా ప్రేయర్ కూడా అదే, దేవా ఒకవేళ నేను ఎవరికి ఉపయోగపడని రోజు ఒకటి ఉందని నీకు తెలుస్తుంది కనుక ఆ రోజు వచ్చే రోజు ఏదైనా ఉంటే ముందు రోజు నన్ను తీసుకుని వెళ్ళిపో. ఆ రోజు చూడాలని నాకు లేదు. ఈ రోజున యుఎస్ఏ తెలంగాణ ఉన్న స్నేహితులారా, అన్నయ్యలారా, టైం అయిపోతుందండి, సమయం అయిపోతుంది. యేసు ప్రభువు అందుకే ఇట్లా చెప్పారు శిష్యులకు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాట మనం బాగా ఎరుగుదాం, అయిన సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి అని మీతో చెప్పుచున్నాను. కోత సిద్ధంగా ఉంది. వినండి ప్రియులారా, ఈ దేశంలో ఉన్న, వింటున్నారు కదా, ఈ దేశంలో ఉన్న నైతిక అపరిశుద్ధతను చూసి మనుషుల హృదయాలు నలిగిపోయాయి. నీతిగా బతికే వాళ్ళు ఉండరా ఈ దేశంలో? ఇప్పుడే మనం నేషనల్ ఈజిప్ట్ ఏమంటే చైర్మన్ మనతో వచ్చి మాట్లాడిన మాట, అన్న చెప్పిన మాటలు మనం వింటున్నాం. ఈ దేశంలో నీతిగా బతకడం అంటే ఏంటో యుఎస్ఐ ఫ్యామిలీ వాళ్ళు లేచి నీతిగా బతకడం అంటే ఇది అని మనమే చెప్పాలి. మనమే ఆ పనిలో లేకపోతే ఈ దేశానికి స్వస్థత లేదు, అందులో అనుమానమే లేదు. ఇది కొంచెం నీ మనసు పట్టని. నీతిగా బ్రతికి నైతిక అపరిశుద్ధత నిండిపోయినటువంటి ప్రియులారా, ఈ మోరల్ కరప్షన్ నిండిపోయిన ఈ లోకంలో, సోషల్ కరప్షన్ నిండిపోయిన ఈ లోకంలో, పొలిటికల్ కరప్షన్ నిండిపోయిన ఈ లోకంలో, స్పిరిచువల్ కరప్షన్ నిండిపోయిన ఈ లోకంలో నీతిగా బతికి లోకానికి సరైనదేదో చెప్పవలసిన వాళ్ళు మనమై ఉండగా దీని కొరకు బ్రతకడానికి ఇంకా టైం రాలేదా నీకు? అనేక మంది నీ కళ్ళ ముందే వారి పాపంలో పరిగెత్తి నాశనానికి వెళుతూ ఉంటే ఇంకా నీకు టైం రాలేదా? అందుకని అన్నాడు, సరైన టైంలో ఇంకా సమయం రాలేదని అనుకుంటున్నారేంటి? ఇది టైమ్లీ ఇన్స్ట్రక్షన్. ఆ సమయంలో ఇవ్వవలసిన సూచన దేవుడిచ్చాడు. 2వ మాట వినండి ప్రియులారా. 3వ మాట మీతో చెప్తా. ఇప్పుడు ఒక మాట కూడా చెప్పాలి. సమయం ఇంకా రాలేదని చెప్పడం ఇది నిజమైన మాట కాదు, కుంటి సాకు. చేయడానికి మనసు లేక ఎలాగో ఆటంకాలు వచ్చాయి కాబట్టి సాకులు చెప్పడం.
సాకులు చెప్పేవాడు, మా దగ్గర ఒక సామెత ఉంది లేదండి, వంకలైన మాట దొంగ పట్టుకొని లాగిందంట. ఆ పొరిగింటి ఆవిడతో దెబ్బలాట పెట్టుకోవడానికి ఏ వంక దొరకట్లేదట. కొంచెం డొంకలు ఆగి పక్కనున్న ముళ్ళకంపలు లాగి, ఏంటి ముళ్ళకంపలు లాగేవు అని దెబ్బలాట దిగుతుందట. ఇదే వంకలేనమ్మ డొంకలాగడం అంటే. ఈ రోజున ప్రియులు దేవుని గారు బ్రతకడానికి ఒక తీర్మానం, ఒక దృఢ నిశ్చయం అంతరంగంలో లేక, వినండి, మా ఇంట్లో వాళ్ళంతా వ్యతిరేకిస్తారన్నా, నాకెన్నో అననుకూల పరిస్థితులన్నా, వద్దు తమ్ముడు, అలాంటి కుంటి సాకులు మాట్లాడి నీ ద్వారా జరగవలసిన దేవుని సంకల్పాన్ని జరగకుండా పాడు చేయొద్దని మీ సహోదరుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 3, మూడవ మాట, ఇది ఎలాంటి ప్రియుల వాక్యం నుండి వచ్చిన సూచన అంటే ఇది నీడ్ఫుల్, ఇది అవసరమైన సూచన. ఎందుకో తెలుసిన, వినండి ప్రియులారా, అప్పటికే మనుషులు స్వార్థపరులైపోయారు. ఈ 15 సంవత్సరాల్లో స్వార్థం వాళ్ళ హృదయాలు ఏలుబడి చేస్తుంది. అన్న ఎట్లా చెప్తావు వాళ్ళు స్వార్థపరులు అయ్యారని మీరు అంటారా? చూపిస్తాను చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది. ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? నా మందిరం కట్టడానికి మీకు సమయం రాలేదు, కానీ మీరు ఇల్లు కట్టుకోవడానికి టైం వచ్చిందా? సారంభి వేసిన గృహాలలో మీరు నివసిస్తారా? మీకు స్వార్థం వచ్చేసింది. ఇది అవసరమైన వర్తమానం. వినండి, ఆ వాక్య భాగంలోంచి శక్తివంతమైన, సమయోచితమైన, అవసరమైన సూచనలు దేవుడిస్తున్నాడు. 4వ సంగతి ఏంటో తెలుసా? ఇది వినండి ప్రియులారా, హెల్ప్ఫుల్ మెసేజ్. ఆ వాక్య భాగము నుండి వారికి వచ్చిన సూచనలో ఇదిగో సహాయం అంటున్నాడు దేవుడు. ఏమన్నాడో తెలుసా? మీరు పని మొదలు పెట్టాలే గాని, వినండి 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 మాట, మీరు పని మొదలు పెట్టాలే కానీ నేనేం చేస్తానో తెలుసా? దేవుడు అన్నమాట చూపిస్తాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో వినండి, క్షమించండి, 4వ వచనంలో చివరి మాటలు అంటాడు, పని జరిగించండి. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, సమస్త జిల్లాలో ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా ప్రజెన్సే మీతో ఉంచుతాను, నా సన్నిధే మీతో ఉంచుతాడు. మొదటి మాట వినండి, దేవుడు తన సన్నిధిని ఉంచుతాడట. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమన్నాడో తెలుసా? వెండి నాది, బంగారము నాది, ఇదే యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నా సమకూర్పును కూడా మీతోనే ఉంచుతాను, నా ప్రావిషన్ మీకు అందుబాటులో ఉంటుంది. వెండి నాదే, బంగారము నాదే, ఈ పని చేయడానికి కావలసిన వనరులన్నీ నేను ఇస్తాను, నేను మీతో ఉంటాను, దానికి కావలసిన వనరులను నేనే సమకూరుస్తాను. ఇంకొక మాట మీతో చెప్పనా? అందుకే ఇది హెల్ప్ఫుల్ మెసేజ్ అన్నాను. ఇది హెల్ప్ఫుల్ థాట్, ఇది హెల్ప్ఫుల్ ఇన్స్ట్రక్షన్. ఈ మాట మీరు గమనించాలి. జకర్యా ఈ మాట రాస్తాడు. దేవుని సంకల్పం అంతా ప్రజలకు చెప్పాడు ఆయన. చదువుతున్నాను చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, మీ కొరకు చదువుతున్నాను ఈ మంచి మాట. ఇలా వ్రాసి ఉంది ప్రియులారా, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఇలా వ్రాసి ఉంది. 9, 10 వచనాలు ఇలా ఉంది. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగిస్తాయి. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపున్నాడని నీవు తెలుసుకుందు. కార్యములు అల్పమై ఉన్నప్పుడు కాలమును తృణీకరించువాడెవడు? లోకమంతటను సంచారము చెయ్యి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండె నువ్వు నుండుట చూచి సంతోషించు. ఇది నా పర్పస్. జెరుబ్బాబెలు చేతితో పని మొదలు పెట్టించాను, అతని చేతులతో పని నేను ముగిస్తాను. నా సంకల్పము నెరవేర్చుకోవడంలో నేనేమి విఫలుడను కాను. ఇదే వినండి, నా సంకల్పం అని ప్రభువు చెప్పారు. నా సన్నిధిస్తాను, నా సమకూర్పునిస్తాను. వినండి, నా సంకల్పం అంతా చెబుతున్నాను. ఇవి చాలా మీకు పనిచేయడానికి మీకు సహాయాలు. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, వినండి, మన ముందు ఒక గొప్ప పని ఉంది అనేది మనం నేర్పించబడుతున్నాం. ఆ పని కొరకు ప్రభు అంటున్నాడు, నేను అథారిటేటివ్గా చెప్తున్నాను, సబ్మిట్ అవ్వండి. మీరు సాకులు చెప్పి సమయాన్ని దుర్వినియోగపరచకండి. వినండి, స్వార్థపూరితులై మీ కొరకు బ్రతకడం నేర్చుకోకండి. అందుకనే పౌలు అన్నాడు, ఈ రోజున మనుషులు అందరూ తమ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ దేవుని కార్యాల మీద లక్ష్య పెట్టే వాళ్ళు లేరు అన్నాడు. చివరగా ఈ మాటలు ఏమంటాడో తెలుసా? నేను మీకు సహాయాలు కూడా మీకు అందుబాటులో ఉంచాను. పని మొదలు పెట్టరా, మీకు సహాయాలను అందుబాటులో ఉంచారు. చివరిగా ఏమంటే ఈ మెసేజ్ ఏ మెసేజ్ అంటే ఇది ఫ్రూట్ఫుల్ మెసేజ్, ఫలమును తెచ్చిన ఒక వాక్యపు సూచన. ఫలం వచ్చేసింది ప్రియులారా. మొదటి హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఇదివరకే మనం చదివాం. ఆ మాట మీరు దయతో గమనించాలి. చివరి మాట,
సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చెయ్య మొదలు పెట్టిరి. మీరు మొదలు పెట్టే ముందు ఏమంటే హగ్గై చాలా ర్యాష్గా ఇలాగన్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. మీరు దేవుని పనిలో ఎలా ఉన్నారో, దేవునిలో మీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయో, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని వాళ్ళకు ఇవాల్యుయేషన్ టైం ఇచ్చి, వినండి ప్రియులారా, వారి పురుగొల్పిన దేవుడు వారి ద్వారా పనిని తిరిగి మొదలు పెట్టించాడు. ఇప్పుడు ఒక మాట నేను అప్లై చేస్తున్నాను. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ ముందుకు వచ్చిన వాక్యం ఇది అధికారపూర్వకమైన వాక్యమని గమనించావా? ఇది సమయోచితమైన వర్తమానమని గమనించావా? వినండి ప్రియులారా, ఇది నీకు నిజముగా ఇది అవసరమైన వర్తమానం అని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఇది నీకు సహాయాలు అందించే వర్తమానం అని అర్థం చేసుకుంటున్నావా? నీ యొద్ద నుంచి ఒక ఫలమును బయటకు తెచ్చే ఒక వర్తమానం అని నువ్వు అర్థం చేసుకుంటే, వినండి ప్రియులారా, నీ ముందున్న పనిలో నీవు ఏమంటే ఆరంభాన్ని మళ్ళీ చేస్తావు, మళ్ళీ నీ పనిని నువ్వు మొదలు పెడతావు, పనిలో నీవు కనబడతావు. ఇది వినండి వాక్యము నుంచి వచ్చిన సూచన. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. పవర్ఫుల్, టైమ్ఫుల్, నీడ్ఫుల్, హెల్ప్ఫుల్, ఫ్రూట్ఫుల్, అలాంటి అద్భుతమైన లేఖనాలు దేవుడు మన ముందుకు తెస్తూ ఉండగా దానికి మనం ప్రియులారా న్యాయం చేద్దాం. దానికి మనం లెక్కప్ప చెప్పవలసిన వారు అన్నట్టుగా వాక్యములకు మనము స్పందిద్దాం. ఇంత మట్టుకు చాలు. ఇప్పుడు పని మీద వినండి ఒక సమాలోచన జరుగుతున్నది. శత్రువులు అప్పటికే కొంతమందిని కలుసుకున్నారు. వాళ్ళ పనిని ఆపడానికి పూనుకుంటే వాళ్ళు మళ్ళీ పని చేయడం మొదలు పెట్టేశారు. మనము ఎరుగుదాం. ఇందాక మనం చదివిన వచనంలో ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం ప్రియులారా, దేవుని మందిరమును కట్టనారంభించిరి. దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయొచ్చు వచ్చని. ప్రవక్తలు వాక్యం చెప్పడమే కాదు, వాళ్ళ చేతులు కూడా మట్టంటుకుంటున్నది, వాళ్ళ చేతులు కూడా రక్తాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా రాళ్ళు మోస్తున్నారు. ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. అలా పని ఆరంభమైపోతే ఈనాడు శత్రువులు ఎవరితో చెప్పాలో వారితోనే చెప్పేశారు కనుక వాళ్ళు ఈ పనిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు. వినండి ప్రియుల, మన పని ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇలాంటివే జరగాలని నేను అనుకుంటున్నాను. ప్రియుల చూడండి, ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందో నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనంలో, అంతటా నది యువతల అధికారి అయిన తత్తైనను శతభోజనైను వారు పక్షమునున్న వారందరూ యూదుల యొద్దకు వచ్చి, వినండి ఇలా క్వశ్చన్ చేస్తున్నారు, ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారము నిలుపడు ఎవరు మీకు సెలవిచ్చారని అడగగా, ఈ కాలేజీలోకి రావడానికి, ఈ క్యాంపస్ లోకి రావడానికి, ఈ యవనస్తులు కలవడానికి, ఈ స్టూడెంట్స్ ని మార్చడానికి ఎవడు మీకు సెలవిచ్చాడు? అడిగే వాళ్ళు ఉంటారు, ఏమి వర్రీ కానక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు అలా అడగడానికి వారు వచ్చారు. ఇన్వెస్టిగేషన్కి వచ్చి వాళ్ళు అడిగితే, వినండి ప్రియులారా, వీళ్ళేం చెప్పారో చదువుతున్నారు. నిర్మోమాటంగా ఒక అబద్ధము లేకుండా మాట భలే చెప్పారు మన వాళ్ళు. 4వ వచనం చదువుతున్నారు. ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పాము. చుట్టూ జరుగుతున్న ఈ పని మీద వినండి ప్రియులారా, పైనుంచి శత్రువులు వచ్చి ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు, ఎవరు ఈ పని చెయ్యమన్నారు అని ప్రశ్నించగా, వినండి ప్రియులారా, మేము అన్ని ఏది మరుగు లేకుండా చెప్పాము, సత్యమే మేము చెప్పాం. ఇలా సత్యం వారు ఎప్పుడైతే చెప్పారో వారి పని మీద ఇన్వెస్టిగేషన్కి వచ్చిన వాళ్ళకి ఎప్పుడైతే ఈ పని ఎవరు చెప్తే చేస్తున్నామో, వినండి ప్రియులారా, ఈ పనిలో ఉన్న పెద్దలు ఎవరో చెప్పిన తర్వాత జరిగిందేంటో తెలుసా? చూడండి 5వ వచనంలో ఇప్పుడు ప్రోత్సాహం పైనుండి వచ్చేస్తున్నది. 5వ వచనం చదువుతున్నాను. యూదుల దేవుడు వారి పెద్దల మీద తమ దృష్టి ఉంచినందున, వీరు సత్యమే చెప్పారు, మా దేవుడు ఈ పని చేయమన్నాడు, ఈ పనిలో ఉన్న పెద్దలు వీరు అని వారి ఇన్వెస్టిగేషన్కి వచ్చిన వాళ్ళకి ఎవరి సత్యం పలికిన కారణం చేత వినండి యూదుల పెద్దల మీద దేవుడు దృష్టి పెట్టి, వినండి ప్రియులారా, ఏమండి పని మార్పించకుండా జరిగించేలాగా దోహదపడ్డాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనం ఆయన పనిలో నిలిచి ఉండాలే గాని ఆయన మన మీద దృష్టి ఉంచేవాడు అని మనకు అర్థం కావాలి. ఆయన మన మీద తన దృష్టిని ఉంచేవాడు అనే మాట మనకు అర్థం కావాలి. ఆయన మన మీద దృష్టి ఉంచితే స్నేహితులారా, వినండి ఒక మాట, మన మొరలు ఆలకిస్తాడు. వినండి ప్రియులారా, ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. వీళ్ళు మొర ఆలకించాడు, శత్రువుల చేతి వల్ల ఏ ప్రమాదము రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వచ్చాడు. వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు,
వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. మొత్తానికి పని మార్పించడం జరగలేదు. నేను అందుకని నా నా యొక్క మనసులో ఒక 2 వచనాలు ఉన్నాయి. దేవునితో భయభక్తులు గల వారి మొరను ఆయన ఎట్లా వింటాడో మనం 34వ కీర్తన 15వ చరణంలో చూస్తాము. ఆయన మొర ఎవరి భయభక్తులు కలిగి ప్రియులారా, ఆయన దృష్టి ఎవరి మీదనైతే ఉంటుందో వాళ్ళ ప్రాణానికి ఏమీ డోకా లేదు. ఆయన వారిని కాపాడుకుంటూనే వస్తాడు. దీనికి ఇన్వెస్టిగేషన్ లో ఏమంటే వాళ్ళేమో ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అడిగారు, మన వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్పారు. వినండి, సమస్య బయట నుంచి వచ్చింది కానీ పైనుంచి దేవుని సహాయం వచ్చింది. ఆయన కను దృష్టి ఈ పని మీద నిలిచింది. ప్రతికూలమైన పరిస్థితులు, కాలేజీలు అట్లన్నా, నా ఇంటి దగ్గర ఎట్లన్నా చాలా మంది నాతో చెప్పారు, వాళ్ళ కష్టాలు చెప్పారు. నేను ప్రోత్సహించవలసిన విషయాలు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. వినండి, సమస్యలో ఉన్న నీకు ఆయన చాలా దగ్గర ఉంటాడని గమనించు. నేను ఒకసారి ఇప్పుడు ఒక దైవజనురాలు రాసిన డైలీ డివోషన్ చదువుతుండగా, శ్రమలో ఎప్పుడైతే ఉన్నామో, ప్రాబ్లంలో ఎప్పుడైతే మనం పడతామో దేవుడు ఎలా ఉంటాడో నాకు అర్థమైంది. అది నేను ఇలా చెప్తాను వినండి. ఒక కంసాలి వాడు చిన్న బంగారాన్ని మోసలో పెట్టి కాలుస్తున్నాడు ఒక ఆభరణం చేద్దామని. ఆ బంగారం అంతా కలిపితే వినండి, ఒక తులము కూడా ఉండదు. ఎవరో వచ్చారు, మేము 10 తులాల బంగారం కొంటామండి, మాకు బంగారం అమ్ముతారా అని వచ్చారు. ఈయన అంటున్నాడు, కొంచెం మీరు అక్కడ ఉండండి అని ఆ బంగారం కాల్చుతున్న దాని మీదనే మనసు పెట్టాడు. చెల్లి తమ్ముడి మాట గమనించాలి. ఆ బంగారం మీదనే మనసు పెట్టాడు. తన ముఖాన్ని అలాగా దాని మీదనే ఉంచుకుంటున్నాడు. వాళ్ళు అంటారు, మా 10 తులాల బంగారం కావాలయ్యా అంటే, మీరు అలానే ఉండండి అన్నాడు. వచ్చింది 10 తులాల కొరకు, అతను మనసు పెట్టింది 1/2 తులం కూడా కాని బంగారం మీద. ఎందుకో తెలుసున, దీని కొలిమిలో ఉంచాను, దీని మీద దృష్టి పెట్టకపోతే, దీనికి ముఖం దగ్గర పెట్టకపోతే, దీన్ని ఎంతవరకు కాల్చాలో అంతవరకు కాల్చకపోతే ఇది బూడిదైపోద్ది. వాళ్ళు కొంటారో పోతారో, కానీ దీని మీదనే దృష్టి పెడతాను నేను. వినండి, నీ ఫ్యామిలీలో ప్రాబ్లమా, నీ క్యాంపస్లో ప్రాబ్లమా, దేవుడు ఒక విరోధులని ఎదురుకు తెచ్చాడా, ఒక సమస్యలో దేవుని పనిలో ఉన్నావా, నువ్వు మర్చిపోవద్దు, నీ దేవుని కన్నులు నీ మీదనే ఉన్నాయి. ఆయన ముఖం నీకు చాలా సమీపంగా ఉంది. నేను ఒకసారి ఇలా ఒక దగ్గర చదివాను, శ్రమలు ఎంతవరకు పెడతాడు అనే కోణంలో ఒక ఆమె ఇలా అడిగిందంట, దేవ శ్రమలు ఎంతవరకు అనుమతిస్తావు నీ పిల్లలమైన మాకు, నీ పనిలో ఉన్న మాకు నీవు శ్రమలు ఎంతవరకు అనుమతిస్తావనంటే, కొలిమిలో నేను కాలుస్తున్న బంగారం నీళ్ళలాగా అయిన తర్వాత నేను ముఖం పెట్టి కాలుస్తున్నానే, నా ముఖపు నీడ ఆ కాలుతున్న బంగారములో కనబడగానే ఇక కాల్చను దాన్ని తీసేస్తానన్నాడు. ఆమెకి ఏమర్థమైందనంటే, శ్రమలలో దేవుని పిల్లల్ని, దేవుని పనిలో ఉన్న వారిని ఎంతవరకు ఉంచుతాడనంటే, ఆయన స్వారూప్యం మనలో కనబడే వరకే మన శ్రమల కొలిమిలో ఉంటాం. ఆయన నీడ మనలో కనబడగానే శ్రమల్లోంచి ఆయన బయటకు తీసుకుని వస్తాడు. ఇది అర్థమైతే శ్రమలను స్వాగతిస్తాం. నా మట్టుకు నేను ఎరుగుదును, ఈ మినిస్ట్రీలో ప్రభువుని నమ్మాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో ప్రభువుని నమ్మిన వాళ్ళు లేరు. వినండి స్నేహితులారా, యేసు ప్రభువుని నమ్మి మా స్టెప్ ఫాదర్ ఇంట్లో ఉంటున్న సమయంలో నేను తమ్ముడికి చెల్లికి వాక్యం చెబుతున్నాను. వాళ్ళు కూడా యూ బైబిల్ స్టడీస్కి వస్తున్నారు. అన్నాడు, నువ్వు ఇంటి వాళ్ళందరినీ క్రైస్తవులు చేసేలాగున్నావని. మా ఫాదర్ హిందూ ఫండమెంటల్, మేము క్లాసికల్ హిందూయిజంలో పెరిగాం, పాపులర్ హిందూయిజం కాదు, క్లాసికల్ హిందూయిజంలో పెరిగాం. ఆయనకి చాలా కోపం వచ్చి బైబిల్ తీసుకుని మిట్టు ముందున్న మురికి కాలం వేసే కాళ్ళతో తొక్కాడు. ఒకే ఒక మాట అన్నాడు, యేసు ప్రభు కావాలని అనుకుంటావా, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, యేసు ప్రభు వద్దనుకుంటే ఇంట్లో ఉంచుతాను అన్నాడు. ఆ రోజు ఉదయం నేను బైబిల్ చదువుతున్నాను, నా ప్రభు నాతో మాట్లాడేది క్వైట్ టైంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి, నేను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి బ్రతుకు అన్నాడు. ఆ మాట నాకు ఎందుకో ధైర్యం ఇచ్చింది. ఆయనతో ఎప్పుడు ధైర్యం చేసి తెగించలా మాట్లాడలేదు. చెప్పాను, నాన్నగారు మీరు వెళ్ళిపోమంటున్నారు, మీ మీద కోపంతో వెళ్ళను, నేను చెడిపోయి ఉండగా నా జీవితాన్ని బాగు చేసి నాకు పాపక్షమాపణిచ్చి నా జీవితాన్ని చక్కబరిచిన దేవుడు నాకు బతకడానికి కూడా శక్తి ఇవ్వగలడు. నేను ఆయన కొరకే బ్రతుకుతాను, నేను వెళతాను, ఈ రోజు నుంచి మీ దగ్గర నుంచి ఏ పైసా తీసుకోను అని ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆయన అనుకున్నాడు, వీడు కడుపు మాడితే ఇంటికి రాడా అనుకున్నాడట. బయటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి రాలేదు. ఒక గాడ్ సర్వెంట్ దగ్గర చేరాను, ఏదన్నా పని ఉంటే ఇవ్వండి సార్ చేస్తానన్నాను. వినండి, మేము చదువు బాగా చదువుకున్నాను, మంచి మంచి ఆటలో సర్టిఫికెట్స్ ఉన్నాయి, మంచి కులము మంచి బంధువర్గం వెనకాల ఉన్నారు. నేను ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న ప్రింటింగ్ ప్రెస్లో బూట్ చేపని నాకు ఇచ్చాడు. పోస్ట్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుని అతని దగ్గర వినండి మీరు చిన్న ఈ నిక్కర వేసుకొని ఆయనకున్న ప్రింటింగ్ ప్రెస్ అంతా తుడిచేవాడిని. అందులో పనిచేసే వాళ్ళు వచ్చి నువ్వేమో ఈ గమ్మట్టించు బైండింగ్కి అంటే వాళ్ళు చెప్పినట్టుగా చేశాను. టీ పట్టుకుని అంటే రోడ్డు మీదకి వెళ్ళి హాఫ్ నిక్కరతో టీ పట్టుకుని వచ్చేవాడిని. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో మా ఊరు వాళ్ళు కనబడి నీకేం పట్టిందిరా ఈ గతి, నీకేం పట్టింది ఈ గతి అని అంటే చిన్న మనసు చివుకమనేది. కానీ నా లోపల నా ఆత్మదేవుడు ఇచ్చిన ఆనందం ఏంటి తెలుసా? నేను దేవుని కొరకు బతకడానికి ఎట్లున్నానంతే. ఈరోజు నా ఇల్లు నా పరిస్థితి చూసిన వాళ్ళు వీడు ఎంత గొప్పవాడో అనుకుంటారు. మీకు విషయం చెప్పన, నా బ్రతుకు 110 రూపాయల జీతంతో ఒక ప్రింటింగ్ ప్రెస్లో మొదలు పెట్టాను. 110 రూపాయల జీతంతో విడ్డోలో చెప్పన 11 రూపాయలు మళ్ళీ ఆ గాడ్ సర్వెంట్కే టైట్ ఇచ్చేవాడిని. 99 రూపాయలతో బతకడం మొదలు పెట్టాను. స్నేహితులారా, చివరికి ప్రభువులో ఎదిగాను. మన ఈ అన్నయ్యలు తమ్ముడా నువ్వు అలా ఉంటే కాదు, పెళ్ళిడు వచ్చేస్తున్నది, పెళ్లి చేసుకోవాలని నాకు పెళ్లి చూపులు చూశారు. మరి ఇంటికి చెప్పాలి కదని అన్నాం. మేము అన్ని చూడగలం, ప్రార్థించగలం, కానీ మీ ఇంటికి చెప్పకుండా మేమేం చేయగలం, ఇంటికి పోయి చెప్పన్నారు. నేను ఇంటికి వెళ్ళి చెప్పాను. ఎక్కడ పెళ్ళి అన్నాడు. చర్చిలో జరుగుద్ది అన్నాను. ఎంత కట్టావు అన్నాడు. నేను తీసుకోవడం లేదు అన్నాను. ఆ పాఠానికి మమ్మల్ని ఎందుకు పిలుస్తావు అన్నాడు. మీరు తల్లిదండ్రులుగా రావాలి కదా అందుకు పిలుస్తున్నాను అన్నాడు. అన్న తర్వాత వెళ్ళి ఇంట్లో వచ్చి అన్నాడు. అంటే ముఖం కూడా చూడకుండా వచ్చాను. స్నేహితులారా, ప్రభు సన్నిధిలో సత్యం చెప్తున్నాను. తెల్లవారి 10 గంటలకు ఆ మ్యారేజ్ జరుగుతున్న కుర్చీలో కూర్చోవాలి. నేను రాత్రంతా పనిచేశాను. 9 గంటల పై వరకు కూడా నా ఉల్లిపాయలు నేనే కోసుకున్నాను, నా మాంసం నేనే కోసుకున్నాను, నా పాత్రలు నేనే కడుక్కున్నాను. వంటాయనికి ఇస్తుంటే అంటాడు, ఏమండి స్వామి గారు మీకెవడు లేడా అంటున్నాడు. ఉన్నారు, కానీ ఎవరు రాలేదు. ఒకే ఒక కారణం, యేసు ప్రభుని నమ్మాను, ఆయన కొరకు బ్రతుకుదామనుకున్నాను. కానీ ఆ శ్రమ నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఆ ముస్లిం అయినట్లు అడగాలి మనసు చువుక్కుమంది. సరే లోపలికి వెళ్ళి కూర్చున్నాను. మన ఈజీ పనులంతా వచ్చారు. మా వరల్డ్ విజన్ స్టాఫ్ కూడా అప్పుడు వరల్డ్ విజన్లోకి వచ్చేసాను. ఎవరి స్టాఫ్ అందరూ వచ్చారు. నా కళ్ళన్నీ మందిరం అంతా తిరుగుతున్నాయి. అమ్మ వచ్చిందా, తమ్ముడు వచ్చాడా, అన్నయ్య వచ్చాడా, లేకపోతే ఏమండి లేక చెల్లి వచ్చిందా అని నాన్నగారు వచ్చారా, ఎవ్వరూ కనబడడం లేదు. వచ్చారట. ఈ చర్చిలోకి వస్తే మైలు పడతాము, ఇక్కడ కూర్చునే వాళ్ళు వేరే జాతి వాళ్ళు, మేము మైలు పడతామని చర్చి బయట ఎక్కడో ఒక వేప చెట్టు ఉంటే నీడగడ్డ కూర్చున్నారట. తర్వాత భోజనాల దగ్గర మన వాళ్ళు వస్తే కొంచెం మొక్కతో మొదలుపెట్టాలిగా, అంటే మాంసం కూర, నాన్ వెజిటేరియన్. నాకు నాన్ వెజిటేరియన్ అలవాటు లేకపోయినా మొత్తాన్ని పెళ్లికి నాన్ వెజిటేరియన్ పెట్టాలని బాగానే చేయించాం. అక్కడ మాంసం కోసం వచ్చిందట. వీడు మాంసాలతో భోజనం పెట్టాడు. వీడు పోయారు భోజనం కూడా చేయకుండా. కానీ ఒక మాట మాత్రం నిజం, ఆ రోజున ప్రభు కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకోకపోతే, వినండి ప్రియులారా, పెళ్ళైన తర్వాత నన్ను నా భార్యను గమనిస్తున్నారు మా నాన్నగారు. ఆయన హాస్పిటల్లో పనిచేస్తాడు. వారు మెడికల్ ఆఫీసర్ అన్నాడట, అమ్మ మీరు క్రిస్టియనే కానీ ఒక క్రైస్తవుడు క్రైస్తవులాగా బతకడం ఏంటో మా పెద్ద అబ్బాయిని చూసి నేర్చుకోవాలి అందట. ఆవిడ గుల్లుబడిపోయింది. ఈడవడం వచ్చింది ఆమె నా దగ్గరికి. మేడం ఎవరు ఏంటనంటే, మీ నాన్నగారు అప్పుడప్పుడు మా హాస్పిటల్కి అంటున్నాడండి, ఏంటో మీ సేవ మీ అనుభవం తెలుసుకుందామని వచ్చానంటే నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత, మీ నాన్నగారు యేసు ప్రభు దగ్గరగా ఉన్నారండి, ప్రార్థన చేయండి మారిపోతాడు ఆయన అన్నారు. అక్కడ కరెక్ట్గా కొద్ది రోజులు అయిన తర్వాత ఆయనే వచ్చాడు. ఒరే నీకు తెలియదు కానీ నేను బైబిల్ చదువుతున్నాను. దేవుడు అనడానికి ఎవరిలో సరైన లక్షణాలు ఉన్నాయనంటే అది యేసు ప్రభువులో ఉన్నాయని అర్థమైందిరా. నేను నమ్ముకుంటున్నాను, బాప్టిజం ఇస్తావా అన్నాడు. నేను బాప్టిజం ఇచ్చాను. నేను మాట మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరి దేవుని పనిలో ఉంటే సమస్య వస్తాయి. సమస్యల కొరకే మనం పిలవబడ్డాం, పోరాటాల కొరకే పిలవబడ్డాం, విరోధిని ఎదిరించడానికే పిలవబడ్డాం. కానీ ఒక్క మాట మాత్రం మనం తెలుసుకుందాం. అదేంటో తెలుసా ప్రియులారా? ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన మన మీద దృష్టి తొలగించుకోడు, మన వైపే చూస్తాడు. ఆయన సారూప్యం వచ్చే వరకు అప్పుడప్పుడు ఆయన కొలిమిలో వేస్తాడు. దాన్ని ఇష్టపడదాం, ఆయన సారూప్యంలోకి మనం మలచబడదాం. చివరి మాట చెప్పి నేను ముగింపు వస్తాను. చివరి మాట ఏంటో తెలుసా? పని మార్పించలేదు కానీ ఆ శత్రువుల ద్వారా వచ్చిన పెద్దలు రాజుగారికి ఒక ఉత్తరం రాసుకున్నారు.
ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటో తెలుసా? చివరి మాట చూడండి. నేను మధ్యంతా చెబుదామనుకున్నాను, టైం లేదు కనుక నేను వివరించలేక 17వ వచనంలో చివరి మాట చూడండి. ఉత్తరమంతా రాసి ఈ అధికారులు ఏమని అడుగుతున్నారు చూడండి. ఈ చదువుతున్న రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాం. రాజుగారు, వీళ్ళ పని జరుగుతున్నది, దీని విషయమై మీ చిత్తమేదో చెప్పండి అని ఆ రాజుకే దేవుని చిత్తం రాస్తున్నాడు. నా మాట అర్థమైందో లేదో? రాజా, ఇక్కడ పని జరిగిపోతున్నది, ఈ పని గురించి మీ చిత్తమేదో చెప్పండి అని దేవుని చిత్తాన్నే రాస్తున్నారు ఈ పెద్దలు. వినండి ప్రియులారా, దేవుని పనిలో ఉన్న మన మీద విరోధంగా నిలబడిన వారు మన పనిని గురించి సాక్షులై ఉండాలి. మన పనిని గురించి వారు సాకారులై ఉండాలి. ఆ పనికి వారు సాక్షులుగా నిలబడిపోవాలి. నేను ఒక మాట మీతో చెప్పనా? ఇలా చెప్తాను వినండి. ఎన్ విజయ్ కుమార్ అని స్టాఫ్ వర్కర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొవ్వూరులో దేవుని పని చేస్తున్నారు, ఫుల్ టైం గాడ్ సర్వెంట్ గా. అన్న మా కాలేజీలోనికి వచ్చి, వింటున్నారా లేదో మీరు, కాలేజీలోనికి వచ్చి స్టూడెంట్స్కి బైబిల్ స్టడీ తీసుకుంటున్నాడు. అప్పటికి నేను యేసు ప్రభువుని నమ్మలా, భయంకరమైన వ్యతిరేకిని. ఆ టైంలో ఇతను బైబిల్ స్టడీ చేసి వచ్చేస్తుంటే స్టూడెంట్స్ కూడా వెనకాల కొంతమంది వచ్చారు. రాగానే రోడ్డు మీద ఆపాను. ఏమంటే మీరు కాలేజీ క్యాంపస్ కవర్ రమ్మన్నాడు. ఈ టెన్నిస్ కోర్టులో ఏంటి మీరు బైబిల్ చెప్తున్నారు మీరు అని అంటే, ఏమి లేదు తమ్ముడు అన్నాడు. ఎవరా నీకు తమ్ముడు అనేసరికి అది బిక్కబొక్క వేశాడు. నువ్వు కాలేజీలోకి వచ్చి మళ్ళీ యేసు ప్రభువుని చెప్పావంటే నీ సంగతి తెలుస్తావంటే స్వేచ్ఛ ఉందా కదా తమ్ముడు అన్నాడు. లాగి పెట్టి గోవ మీద కొట్టాను. పాట మంది గోవా వాలీబాల్ చెయ్యది. గోవ మీద కొట్టగానే ఏం తమ్ముడు అని ఇలా పెట్టాడు. యేసు ప్రభువుని నమ్మిన బైబిల్ స్టడీ ఉన్న వాళ్ళంతా చల్లా చెదురయ్యారు ఆ వీధిలో. కొట్టగానే వినండి స్నేహితులారా, ఈయనేమో అదేంటి తమ్ముడు అన్నాడు. వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడేమో. ఇలా చింపాను, బొత్తాలన్నీ ఊడిపోయినాయి. మళ్ళీ ఈ ప్రాంతాల క్రైస్తవులు కనబడితే సహించేది లేదు అని అరుస్తున్నాను. ఈలోకి ఒకడు వస్తున్నాడు. ఆయన మాకు బంధువే, బాగా తెలుసు. అతను కూడా పచ్చి వ్యతిరేకి. కాకపోతే అది సాయంత్రం ఈవినింగ్ కనుక కొంచెం గుర్రం ఎక్కాడు. మీకు అర్థమైందో లేదు, కొంచెం గుర్రం ఎక్కున్నాడు అన్నమాట. వచ్చాడు, ఏంట్రా ఇక్కడ గొడవ అన్నాడు. అనగానే నాకు వచ్చి పెదనాయన వరుస అవుతాడు ఆయన. పెదనాయన గారు చూడండి, వీడు యేసు ప్రభువులోకి విద్యార్థులు నడిపించేస్తున్నాడు, బైబిల్ చెప్తున్నాడు. కాలేజీలోకి వచ్చి చాలా మంది యేసు ప్రభు నమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు రాణించామంటే మన ఊర్లో వీళ్ళంతా క్రైస్తవులు అయిపోతారు అన్నాను. అనగానే అప్పటివరకు మావాడే, మా గుంపుకు చెందినోడే, మరి లోపల చొక్కెళ్ళిన తర్వాత ఏం మాయరోగం వచ్చిందో ఇప్పుడు అంటున్నాడు. ఏంట్రా మారుస్తున్నాడా? మారుస్తాడురా, మారుస్తాడురా. ఏ కొట్టావా? ఏ నువ్వే కొట్టగలవా? నేను కొట్టలేదా? నా మీద వేసాడు. మారుస్తాడురా, నేను మారిపోతాడు, నీకేంటి నష్టం అంటున్నాడు. వీడింటి ఇలా మాట్లాడుతున్నాడని వినడికి తాగినోడు మా మీద పడగా ఎన్ విజయ్ కుమార్ అని వదిలేశాం ఆ రోజున. లేకపోతే బాగా కొట్టేవాడిని. నేను మాట మీకు ఎందుకు చెబుతున్నాను తెలుసా? వినండి ప్రియులారా, దేవుని పనిలో ఉన్న మన మీద దేవుడు దృష్టి పెడితే మన వ్యతిరేకులే మనకు సాకారులు అవుతారు. ఇక్కడ అధికారి వీళ్ళు ఏమని ఉత్తరం రాస్తున్నారంటే, ఈ పని ఆపడానికి మీ చిత్తం ఏదో చెప్పండి అని ఉత్తరం రాస్తూ దేవుని చిత్తం ఏదో దేవుని పిల్లలు చెప్పింది తిరిగి ఆయనకే చెబుతున్నాడు. ఏం చెప్పాడు? భలే బాగుంటాయి, నా ఒళ్ళు పులకరిస్తుంది ఆ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు. ఏమన్నాడో తెలుసా? వరుసగా చెప్తాను చూడండి. 8వ వచనం. దేవుని పనిని గురించి 3 సాక్ష్యాలు ఇచ్చాడు ఈయన ఈ పెద్దలు రాసిన ఉత్తరంలో. 8వ వచనం. రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, మేము యోధా ప్రదేశంలోనికి వెళ్ళితిమి, ఇన్వెస్టిగేషన్ చేశాము. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. వాళ్ళ సాక్ష్యంలో ఇవ్వండి, దేవుని మీద గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఉత్తరంలో. రెవరెన్స్ టు గాడ్. 2వ మాట, అది గొప్ప రాళ్ళ చేత కట్టబడ్డది, గోడలలో మ్రానులు వేయబడ్డవి, మరియు ఈ పని త్వరగా జరగచ్చు, చాలా అర్జెన్సీతో జరిగిపోతున్నది పని అని చెప్పారు. వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది, చాలా ఎఫెక్టివ్ గా పని జరిగిపోతుంది. ఎవరంటే వ్యతిరేకించే వాళ్ళే రాజుకు ఉత్తరం రాస్తూ అంటున్నారు, ఈ దేవుడు మహాదేవుడు, వీళ్ళు మహాదేవుని పని చేస్తున్నారు.
వీళ్ళ పని ఎవరి చాలా చురుకుగా వెళ్ళిపోతుంది, చాలా అర్జెన్సీ ఫీల్ అవుతూ చేసేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ చేతిలో పని చాలా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. వినండి, యుఎస్ఏ తెలంగాణ విషయమై వినండి, మన శత్రువులు మనకి మాట పలుకుదురు కాక. వీరు మహాదేవుని పనిలో ఉన్నారు, చాలా చురుకుగా సమయాన్ని యొక్క విలువ నెరిగి చాలా త్వరపడి పని చేస్తున్నారు. వీరి పని బుద్ధగొచ్చున్నది అన్న సాక్ష్యాలు ప్రభు మనకి అనుగ్రహించాలని ఆశిద్దాం. కనుక వినండి, దేవుని చిత్తం మీద ఇన్ఫర్మేషన్ ఎవడి రాస్తూ రాజుగారి చిత్తాన్ని అడుగుతున్నటువంటి అధికారులు దేవుని గౌరవిస్తూ దేవుని పిల్లల పనిని అభినందిస్తూ ఈ మాటలు రాశారు. రాసిన తర్వాత ప్రియులారా, పనివారి గురించి ఏమని రాశారో తెలుసా? మనం ఈ పనివారమే అయిపోవాలి. ఈ రోజున 11వ వచనం చదువుతాను. వారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చేది, మేము అడిగాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ మాటలే మీతో రాస్తున్నాము రాజా. ఏంటో తెలుసా? మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేల్లో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. ఇక్కడ ఆ పనివారిని గురించి ఏమంటున్నాడో తెలుసా? ఈ పనివారు వారెవరో మాకు చెప్పారు, ఈ పనివారు ఏం చేస్తున్నారో మాకు చెప్పారు, ఈ పనివారు ఏమి నమ్ముతున్నారో కూడా చెప్పారు. They shared who they are. వాళ్ళు ఎవరో మాకు చెప్పారు. ఎవరు వాళ్ళట? సర్వెంట్స్, మేము సేవకులము అన్నారు. ఇది వారు చెప్పిన మాటలో వారి హ్యూమిలిటీ, వారి యొక్క హంబుల్నెస్ కనబడుతుంది. మేము సేవకులం. రెండవ మాట, వారు ఏమి నమ్మారో కూడా మాకు చెప్పారు రాజా. వాళ్ళు ఏమి నమ్మారో తెలుసా? భూమి ఆకాశముల దేవుని నమ్ముకున్న వారు వాళ్ళు. ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ఆ దేవుని సేవకులు వాళ్ళు, ఆ దేవుని మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు. మూడోది చెప్ప వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇదని చెప్పారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మందిరమును మరలా కట్టుచున్నాము. హ్యూమిలిటీ, వినండి ప్రియమైన స్నేహితులారా, హ్యూమిలిటీ, డిగ్నిటీ, రెస్పాన్సిబిలిటీ. వారి హ్యూమిలిటీ మేము సర్వెంట్స్ అని చెప్పడంలో ఉంది. వాళ్ళ డిగ్నిటీ మేము భూమి ఆకాశాల దేవుని సేవకులమని చెప్పడంలో ఉంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేము తిరిగి మందిరాన్ని కడుతున్నాము అని చెప్పడంలో ఉంది. వినండి ప్రియులగా, రేపు రాత్రి ఈ స్థలంలో ఇక్కడ ఎవరము ఉండం. రాత్రి డివోషన్స్ ఉంది, చివరి రాత్రి. ఇందాక అక్క చెప్పినట్లుగా ఈ రాత్రి వినండి, నీ ఐడెంటిటీ ఏంటి ప్రభువులో, నీ డిగ్నిటీ ఏంటి ప్రభువులో, ప్రభువులో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మరలా చెబుతున్నాను, మన చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలలో అనేక మంది మనుషుల జీవితాల్లో దేవుని మందిరాలు లేవు. అవి దుష్టుని నిలయాలుగా ఉన్నాయి, అవి పాప నిలయాలుగా మారిపోయినాయి. వాళ్ళు నాశనానికి పరిగెడుతూ ఉండగా తమ్ముడా, చెల్లి, అన్న, అక్క వినండి, వారి బ్రతుకుల్లో దేవుని మందిరాన్ని నిర్మిద్దామా? దేవుని కొరకు పీపుల్ గ్రూప్ తో ఒక గొప్ప మందిరాన్ని నిర్మిద్దామా? వినండి, ఆ మందిరము దేవునికి ఇష్టమైనది. ప్రజా గుంపుతో తయారైన మందిరం. వినండి ప్రియులారా, ఇది ఒక ఇన్విజిబుల్ టెంపుల్, ఇది ఒక అదృశ్యమైన దేవుని మందిరం. ఎవరిది? ప్రపంచ దేవుని పిల్లలందరూ కలిస్తే దేవునికి ఒక మందిరం. అలాంటి మందిర నిర్మాణం కొరకు ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని మందిరం తయారవునట్లుగా మన బాధ్యతను మనము నిర్వర్తించుదామా? 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒక దైవజనుడు ఆఫ్రికాలో మిషనరీగా పనిచేస్తున్నాడు. ఆ పనిచేసిన ఆయన చెప్పిన సాక్ష్యమే మీతో చెప్తున్నాను. తన దగ్గరకు ఒక ముసలి అమ్మ వచ్చిందట. ఆ ముసలి అమ్మ వచ్చి, ఆమె గుడ్డిది కూడా, ఆమె బ్లైండ్, తర్వాత ఏజ్డ్ ఉమెన్. అతని దగ్గరకు వచ్చి ఒకసారి, అయ్యా మీ దగ్గర ఫ్రెంచ్ బైబిల్ ఉంటే నాకు ఇస్తారా అంది. సరే, తన దగ్గర ఉన్నది ఇచ్చాడు. ఆమె అంది, అయ్యా ఏమనుకోకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం బైబిల్లో ఎక్కడుందో అది ఒక రెడ్ ఇంకుతో మార్పు చేస్తారా? ఆ పేజీని కొంచెం గుర్తు పెట్టి నాకు ఇస్తారా అని అడిగింది. ఎందుకు ఈమె ఇట్లా అడుగుతున్నది అతనికి అర్థం కాలేదు. ఆమె గుడ్డిది, ఆమెకు చదువు కూడా రాదు, దానితో పాటు ముసలిది, ఆమెమో ఫ్రెంచ్ బైబిల్ ఎందుకు అడిగింది? వినండి స్నేహితులారా, తర్వాత ఆమె ఎందుకు ఆ యోహాను సువార్త 3:16 అడిగింది, దాన్ని రెట్టింకితో ఎందుకు మార్పు చేయమందో అతనికి అర్థం కాలేదు. కానీ బైబిల్ తెచ్చాడు, జాన్ 3:16 అండర్లైన్ చేశాడు, ఆమె చేతిలో పెట్టాడు. దీంతో ఈమెమి చేస్తుందో గమనిద్దామని అతను ఒక రోజున మధ్యాహ్నం స్త్రీల ఆమెను గమనించడానికి ఆమె బైబిల్ పట్టుకుని ఎక్కడికో పోతున్నది, ఆమె వెనకాలతో నడుచుకుంటూ వెళ్ళాడు.
మధ్యాహ్నం తర్వాత స్కూల్ విడిచిపెడుతున్నారు. ఆ కాలేజీ ఆ స్కూల్ గేటు దగ్గర నిలబడి ఈ బ్లైండ్ ఓల్డ్ లేడీ నిలబడి బయటకు వస్తున్న విద్యార్థులు అడుగుతుందంటే, బాబు నువ్వు ఫ్రెంచ్ చదవగలవా అంటే, ఓఎస్ అని అంటే, ఇక్కడ ఈ గుర్తు ఉన్న ఈ పేజీ తీసి రెడ్డెక్కుతో ఏదో ఉంది అది కొంచెం చదవా అని అడిగేదట. ఆ యవనస్తుడు గుడ్డిది కదా, చదివి సహాయపడదామని చదివితే ఆమె అడిగేదట, ఇది నీకు అర్థమైందా బాబు అని. అర్థం కాలేదనంటే సువార్తను చెప్పేదట. అలాగా ఆమె ప్రతిరోజు చేసే పనితో తెలుసా, కాలేజీ గేటు ముందుకు వెళ్ళటం, ఎవరినో పిలవటం, ఆ బైబిల్ వారి చేతిలో పెట్టడం, రెడ్ కలర్తో హైలైట్ చేయబడిన ఆ వచనాన్ని చదివించడం, అది వారికి అర్థమైందని అడగడం, లేకపోతే వాళ్ళకి అర్థం చెప్పి సువార్త చెప్పడం, అలా పరిచర్య చేసింది. నా పరిచర్యలో ఈ ఓల్డ్ వినండి బ్లైండ్ లేడీ వలన మా పరిచర్యలో 24 సేవకులు తయారయ్యారు. 24 సేవకులు తయారయ్యారు. దీని గురించిన వివరాలు చాలా బాగుంటాయి. ఇలస్ట్రేషన్స్ లో మీరు గమనిస్తే మీరు మిషన్ 127 అనేటువంటి వెబ్సైట్ లో మీరు దాన్ని చదివితే ఆ ముస్లిం వల్ల జరిగిన పరిచర్య కనబడుతుంది. మన కళ్ళున్నాయి, చాలా విషయాలు మనం చెప్పగలం, చాలా విషయాలు మనం చూడగలం, చాలా స్థలాలు కదిలి వెళ్ళగలం, మనకు అన్నీ కనబడతాయి, ఎక్కడికైనా పోగలం. కానీ ఈ రోజున నడిచి వెళ్ళి మన నోటి మాటలు చెప్పి మరో వ్యక్తి జీవితాన్ని కట్టడానికి తపన లేని మనుషులుగా మనం కూర్చున్నాం. వినండి, కాన్ఫరెన్సుల సరదాలు ఇవి చాలా బాగుంటాయి. కానీ ఇందులోంచి దేవుని వాక్యం ఏదైతే మన దగ్గర వచ్చిందో దానికి మనం స్పందించకపోతే ఈ కాన్ఫరెన్స్ ప్రయోజనం ఏంటి మీరే చెప్పండి. ఇంకొక మాట చెప్తాను. ఇందాక మన పిల్లలు క్యాండిల్స్ స్కిట్ వేశారు, దాన్నే మరోలా చెప్తాను. వినండి ప్రియులారా, వినండి. ఎవరో వాట్సాప్ లో కూడా పెట్టారు, అది బొమ్మలతో 2 బొమ్మలు ఉంటాయి. ఒకటి కాలి ఆరిపోయిన ఒక అగ్గిపుల్ల ఉంది, మరొకటి వెలుగుతున్న క్రొవ్వొత్తి కూడా పక్కనుంది. ఆ అగ్గిపుల్ల దగ్గర ఇలా మాటలు రాయబడ్డాయి. ఈ స్నేహితుడు తన స్నేహితుడు ప్రేమించి అతనిని వెలిగించి అతని వెలగడం కొరకు తన వెలిగి ఆరిపోయాడట. అదే అగ్గిపుల్ల జీవితం. ఈ స్నేహితుడు తన స్నేహితుడిని వెలిగించడం కొరకు వెలిగి ఆరిపోయాడు. ఈ స్నేహితుడి కథ ఇది. క్రొవ్వొత్తి వెలుగుతో కనబడుతున్నది, అక్కడ కిందేమి రాస్తుందో తెలుసా, ఈ స్నేహితుడు తనను వెలిగించిన తన స్నేహితుడిని తలంచుకుంటూ వెలుగుతూ కరిగిపోతున్నాడు. అది విశ్వాసి యొక్క జీవితం. 2000 సంవత్సరాల క్రిందట సిలువలో వెలుగైన ప్రభు ఆరిపోయాడు. నీ కొరకు వెలిగాడు, ఆరిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోకం చీకట్లో ఉండడం ఇష్టం లేక నిన్ను వెలిగించి మీరు లోకమునకు వెలుగు అన్నాడు. మన వల్ల జరగవలసిన పని చాలా ఉండగా సోదరి స్నేహితులారా, వాక్య సూచనలు పొందుకుందామా? వినండి ప్రియులారా, మన పని మీద ఒక సమాలోచన ఎవరు చేసినా మన దేవుని దృష్టి కింద ఉన్నామనే నిబ్బరంతో ప్రియులారా దేవుని పనిని సత్యంతో మనం చేద్దామా? చివరి మాట, దేవుని చిత్తం అర్థం చేసుకొని ఆ చిత్తం మన జీవితం నుంచి బయటకు వచ్చినట్లుగా మన మహాదేవుని యొక్క మందిరాలు పడుతున్నాం. వినండి ప్రియమైన స్నేహితులారా, మన పని చాలా చురుకుగా చేస్తున్నాం, మన పని అభివృద్ధి చెందుతున్నది అనే సాక్ష్యాలే పొందుదామా? మనం ఆయన సేవకులం, మన దేవుడు భూమి ఆకాశము సృజించిన యెహోవా. చివరి మాట, ఆయన మందిరమును మరలా కట్టెదాం. అదే మన మాట అయితే, నా ప్రభువు నన్ను వెలిగించాడు, అగ్గిపుల్లలాగా వెలిగి క్రొవ్వొత్తి లాంటి నన్ను వెలిగించాడు, నేను వెలుగుతూ నేను కరిగిపోతాను ఆయన కొరకు. ఇదే నీ మాట అయితే, ఒక గుడ్డి ముసలమ్మ బైబిల్ అంతా తెలియదు, ఏదో తెలిసిన మాటలు బైబిల్లో ఒక వచనాన్ని హైలైట్ చేసుకొని ఆమె తిరుగుతూ కొంతమందిని ప్రభువులో నడిపించి వారు సేవకులు అవ్వనట్లుగా వారి కొరకు ప్రార్థన చేస్తే వారికంటే మనం యోగ్యులమే కదా. ఈ రోజున ఒక నిర్లక్ష్యంతో ఒక తీర్మానంతో ఉందామా? లేక ప్రభువా, మళ్ళీ చెబుతున్నాను, రేపటి రోజున నువ్వు దేవునికి ఉపయోగపడకపోతే, మరో మనిషికి నువ్వు ఉపయోగపడకపోతే ఆ రేపు చూడడం నీకు అవసరమా? నాకు అవసరమా? అందుకే నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా ఇగో నేను నీకు సమాజానికి ఉపయోగపడని ఒక రోజు వచ్చే రోజు ఏదైనా ఉంటే నీ దగ్గరకు నన్ను పిలుచుకో అంటూ ఈ మధ్య నాకు ఒక దైవజనుడు ఇచ్చిన తలపులతో ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టి, దేవా నువ్వు నన్ను బతికించావా, నీకు లాభం, నీ సేవ చేస్తా. నువ్వు నన్ను చంపావా, నాకు లాభం, నీ దగ్గరికి వచ్చేస్తా. ఉంచుకుంటావో చంపుకుంటావో నీ ఇష్టం. నేను బ్రతికానా నీ సేవ చేస్తాను,
నేను చచ్చిపోయానా నీ దగ్గరకు వస్తాను, బతికితే నీకు లాభం, నేను చచ్చిపోతే నాకు లాభం. ఏం చేస్తావో నీ ఇష్టం. తమ్ముడు చెల్లి కొంచెం పరుషంగా రాడికల్గా చెప్పినట్లు మీకు అనిపించవచ్చు. సీరియస్గా ఆలోచిద్దాం. టైం అయిపోతుంది. అనేక మంది జీవితాలు అగ్నిగుండానికి పరిగెత్తుతున్నాయి. నీ యొక్క నా యొక్క పని ఇవ్వండి జరగాలి అని ప్రభు ఎదురు చూస్తుండగా ఇంకా సమయం రాలేదనుకుందామా? సొంత పనుల మీద ఉండిపోదామా? మన ప్రవర్తన చూసుకోక ఆగిపోదామా? వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన సన్నిధిస్తానంటున్నాడు, ఆయన సమకూర్చిస్తానంటున్నాడు. ఆయన సంకల్పం అంతా మనకు చెప్పాడు. ఆయన కొరకు బ్రతకడానికి తెలంగాణ ఇవన్నీ రాష్ట్రంలో నశించిపోతున్న విద్యార్థుల కొరకు మనము కన్నులెత్తి ఆ పైరులు చూద్దామా? రండి, కళ్ళ వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.